హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. నిన్ను స్తుతించి ఆరాధింతును, నా చింతలు మరచెదను. రాజాని భవనములో రేయింపగలు వేచియుందును. యేసు రాజాని భవనములో రేయింపగలు వేచియుందును. చప్పట్లు కొడుతూ నిన్ను స్తుతించి ఆరాధింతును, నా చింతలు మరచెదను. నిన్ను స్తుతించి ఆరాధింతును. పాడాలి నా చింతలు ఆరాధన ఆరాధన అందరూ 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 స్వరమెత్తి ఆరాధన. అబ్బా తండ్రి నీకేనయ్యా యేసయ్యా ఆరాధన ఆరాధన ఆరాధన. అమ్మా తండ్రి యేసయ్యా నీకేనయ్యా నా బలమా నా బలమా నా కోట ఆరాధన నీకే నా బలమా నా కోట ఆరాధన నీకే నా దుర్గమాశ్రయమా నా దుర్గమా ఆశ్రయమా ఆరాధన నీకే ఆమేన్. నా దుర్గమా ఆశ్రయమా. అందరూ చప్పట్లు కొడుతూ కళ్ళు మూసుకొని ప్రభునామాన్ని మనసారా ఆరాధన 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 యేసయ్యా అబ్బా తండ్రి నీకేనయ్యా ఆమేన్. ఆరాధన ఆరాధన అబ్బా తండ్రి పాడాలి నీకేనయ్యా రాజాని భవనములో రేయింపగలు అవును యేసయ్యా రాజాని భవనములు అందరూ కళ్ళు మూసుకొని ప్రభునామాన్ని రేయింపగలు అంతట నివసించు యెహోవా ఎలోహిం ఆరాధన నీకే. అంతట నివసించు యెహోవా ఎలోహిం ఆరాధన నీకే. మా యొక్క నీతి నా యొక్క నీతి యెహోవా సిద్ధెను ఆరాధన నీకే. మా యొక్క నీతి యెహోవా సిద్ధెను ఆరాధన నీకే. ఆరాధన 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 అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధన ఆరాధన పాడాలి ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా రాజాని భవనములో పగలు వేచియుందును. అందరూ చెప్తామా? ఈ మాట చెప్తామా? రాజా అవును
యేసయ్య నీ రాజ భవనములో రేయి పగలు ఉంటానయ్యా. నిన్ను పరిశుద్ధ పరచు యెహోవా మెక్కడెస్ ఆరాధనా నీకే. ఆమేన్. పరిశుద్ధ పరచు యెహోవా పరచు ఆరాధనా నీకే. రూపించు దైవము యెహోవా హోషేను ఆరాధనా. ఆమేన్. రూపించు దైవము యెహోవా హోషేను ఆరాధనా నీకే. ఆరాధన ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా. ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా. రాజాని భవనములో పగలు రాజాని భవనములు పగలు వేచియుందును నిన్ను స్తుతించి ఆరాధింతును. నా చింతలు మరచెదను. ఆమేన్. నిన్ను స్తుతించి ఆరాధింతును. నా చింతలు మరచెదను. నిన్ను స్తుతించి ఆరాధింతును. నా చింతలు మరచెదను. ఆమేన్. నిన్ను స్తుతించి ఆరాధింతును. నా చింతలు మరచెదను. ఆరాధన 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 అబ్బా తండ్రి నీకేనయ్యా. 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 నా బలమా అందరూ చేతులు పైకెత్తి చెప్దామా. నా కోట ఆరాధనా నీకే. మరొకసారి నా బలమా. దయచేసి ఎవరు కళ్ళు తెరిచి చూడాల్సిన అవసరం లేదు. ఆయన మన బలం, ఆయన మన కోట. ఆరాధనా నీకే. నా దుర్గమా నా దుర్గమా ఆశ్రయమా ఆరాధనా నీకే. ఆమేన్. నా దుర్గమా ఆశ్రయమా అందరూ స్వరమెత్తి ఆరాధన ఆరాధనా ఆరాధనా అబ్బా అబ్బా తండ్రి నీకేనయ్యా. ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా. ప్రియ దేవుని బిడ్డలారా, గతించిన వారం పర్యంతం మొదలుకొని ఇంతవరకు నేను కంటికి రెప్పలా కాపాడిన నీ తండ్రి
ఆ తండ్రి సన్నిధానములో కూడి నువ్వు ఆయన ఆరాధిస్తున్నావే, ఘనపరుస్తున్నావే, కొనియాడుతున్నావే. ఆయన మందిర ఆవరణములను చూడవలనని అయ్యా నేను ఎంతో ఆశ కలిగి ఉన్నానని ఆనాడు కోరాహు కుమారులు పలికినట్టుగా ఈరోజు మనం చెప్పగలమా? ఈరోజు మనం ఆయన ఆరాధించగలిగిన వారుగా ఉన్నామని గల కారణం దేవుని కృప తప్ప మరొకటి లేదు కదా. ఎందుకు బాధపడుతున్నావు? ఎందుకు చింతిస్తున్నావు? ఎందుకు ఆ రీతిగా ఉండిపోయావు? ఈరోజు నా దేవుడు నీ జీవితంలో ఒక గొప్ప కార్యాన్ని చేయాలనుకుంటున్నాడు. ఒక గొప్ప కార్యమును నీ జీవితంలో చేయడానికి అని సిద్ధపడ్డాడు. ప్రభువా నీ వాక్కుధర నాతో మాట్లాడయ్యా, నన్ను దర్శించు ప్రభువా. అయ్యా నీ సన్నిధానములో ఉంటాను తండ్రి, రేయి పగలి నిన్ను ఆరాధిస్తానయ్యా, నాకు అటువంటి భాగ్యాన్ని ఇవ్వయ్యా. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుడు మన స్తుతి ఆరాధన అంగీకరించి కీర్తన ధరమై పొంది తన వాక్కు ధర మనందరితో సూటిగా తేడికి మాట్లాడుతున్న మన దేవునికి మనం ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన మన మధ్యలో ఉన్న స్తోత్రం ఏసాంటి గారి ప్రార్థనలో నడిపిస్తారు. హల్లెలూయా యేసయ్యానికే స్తోత్రం. అందరు కళ్ళు మూసుకున్నారు. రే నీకు అన్నే బాబు స్తోత్రాలు తండ్రి ప్రభువా. నాయన నీకు అసాధ్యం అంటే ఏమి లేదు తండ్రి, సమస్తికి సాధ్యం సంఘాన్ని దీవించండి, ఆశ్రయించండి బాబు. సంఘానికి ఏది కావాలో సమస్త సహాయించే బాబు స్తోత్రాలు. మా ఆత్మ తల్లి శక్తి బలవారిజ్యం దయచే బాబు స్తోత్రం. ఇచ్చిన బిడ్డలు జ్ఞాపకం చేసుకో తండ్రి ప్రభువా. కూతుర్ని కొడుకుని ప్రభువా, కోడల్ని ప్రభువా గర్భధారణ మర్చిపోబట్ట దయచే బాబు స్తోత్రాలు తండ్రి ప్రభువా. స్వీట్ జ్ఞాపకం చేసుకో తండ్రి ప్రభువా. ప్రసన్న జ్ఞాపకం చేసుకో తండ్రి బాబాలు మీరు వాడుకోండి ప్రభువా. సహాయించే బాబు స్తోత్రాలు తండ్రి ప్రభువా. కుటుంబం అంతా కూడా ఏం కావాలో ప్రభా సమస్తవన్నీ కూడా సహాయించం అడుగుచున్నాం బాబు స్తోత్రాలు. కుటుంబం దీవించండి, ఆశని సహాయించే బాబు పాటల ప్రార్థనలు వాక్సలు సాక్షుల మహిమ పొందండి బాబు స్తోత్రాలు. సుందరగా గారిని కూడా జ్ఞాపకం చేసుకోతండి. ఇచ్చిన భార్య బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకో ప్రభా. ఆయన కూడా శక్తి బలవారిజ్యం దయచే ఆయన కూడా మీరు బలంగా మీరు వాడుకోండి ప్రభా. సహాయించం అడుగుచున్నాం బాబు స్తోత్రాలు తండ్రి ప్రభువా. ఇగో తండ్రి ప్రభు ఉదయకాల సమలో ప్రభా మాతో కూడా ప్రభు సహాయించి ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు ఉంటారో మధ్య ఉన్న దేవుడు తండ్రి ప్రభా, మాలో ఉన్న దేవుడు, మాతో ఉన్న దేవుడు తండ్రి ప్రభు స్తోత్రాలు తండ్రి ప్రభు. నాయన దైవ శాఖలు ఎత్తిపెట్టుకుని నోరు వరకు వాడికి మాకు ఏ వాక్యం కావాలి, ఏ మాట కావాలి మీరే మాట్లాడాలి. ఎనగాల సేకరించడం అర్థం చేసుకోవచ్చు. మాకు దయచేయమని సహాయించమని ప్రభు. ఇక బాబు వాతావరణం మంచిగా ఇచ్చే బాబు నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటే ప్రభు. ఈ చిన్న ప్రార్థనలకి అంగీకరించిన ప్రార్థన బలం దయచేయమని నా దేవుడు అని వేసినప్పుడు అడిగి పెట్టుకుంటున్న పనిలో మా తండ్రి. మన మధ్యలో ఉన్న విజయాంటి గారు తల్లి గారు ప్రార్థన నడిపిస్తారు. మా సంఘాన్ని సావాసాన్ని ఆయన కడవరకు జీవించినది నీకు వందనాలు ఆయన. మా పాస్టర్ గారు నిలబడుతుండగా నాయన మాకు ఏ వాక్యం కావాలో మా దైదాలు చూటుగా తేటగా మాట్లాడిన ఆ వాక్కునైనా మర్మాలు తెలిసేది కూడా చెప్పండి. నన్ను దర్శించండి అయ్యా, నన్ను దర్శించండి నైనా. అనేక జనాన్ని నాయన తండ్రి నైనా నీ పరిశుద్ధాత్మతో మాట్లాడినైనా తాకునైనా తండ్రి నైనా అనేక భాషలతో మాట్లాడినైనా తండ్రి నైనా నాయన వేసయ్యా నైనా మాకేమో కావాలో నైనా మా దైదాలు చూటుగా తేటగా మాట్లాడినైనా వేసి నమ్మడుతున్నాం తండ్రి. ఆమేన్. అలాగే ప్రార్థనలు మన మధ్యలో ఉన్న లక్ష్మణ్ గారి ప్రార్థనలు నడిపిస్తారు. సర్వాధికారి ప్రభువానికి వందనాలు. ఆయన ఒక్కడి ఆరాధనకు యోగ్యుడు. మాతో ఉన్న దేవుడు, మాలో ఉన్న దేవుడు, మా మధ్యన ఉన్న ప్రభువా నీకేమిచ్చిన గొప్ప దేవుడా నీ పాదాలు పట్టుకుని బ్రతుకువాడు బాబు నా తండ్రి. గతించిన వారి నుంచి వారి వరకు మమ్మల్ని, మా బిడ్డలు, మమ్మల్ని మన సంఘ కాపరి కుటుంబాన్ని ఎంతగానో పోషించి బ్రతికించి రీతికొచ్చిన దేవా నీకేమిచ్చిన తెచ్చిన నాయన. మా పాషం గారికి శక్తి బలవారు వచ్చింది. ప్రవీణ్ భార్య జ్ఞాపకం చేసుకుని రోజారాన్ని మాట్లాడండి. ప్రసన్న బాబు జ్ఞాపకం చేసుకుని కుమారిని స్వీటీ జ్ఞాపకం చేసుకుని ఆయన 3 సంఘాలు అభివృద్ధి చేయ బాబు. బిడ్డలు ఎక్కడికి వెళ్ళి నీకు ఆపుదలు దయచేయండి. గొప్ప దేవుడా నీకే వందనాలు స్తోత్రాలు. ఆయన ప్రార్థనలో మీరున్నారు, పాటల్లో మీరున్నారు ప్రభు. వాక్యం ద్వారా మాతో ఆయన మాట్లాడమని సహాయం చేయమని దర్శించి మాట్లాడము ప్రభు. నీవే పాట పాడం బాబు. నాయన చూపించిన కృప వల్ల ప్రభు సజీవుడు
ఈరోజు సజలు నీ కృపే నీ భాగ్యమే బాబు. నా తండ్రి గొప్ప దేవుడు నీకే సుందరమయ్య గారి వందనాలు, కొండ శక్తి బలవారోజులు దయచేయమని నిలబడేది నా బిడ్డలైన మాట్లాడేది నీవై ఉన్నావు ప్రభు అని స్తోత్రం. అభిషేకించి సహాయం చేయమని చిన్న ప్రార్థన మా ప్రార్థన ప్రతిఫలం దయచేసి దయచేయి. మోకాసం తిరిగి రానని తీస్తున్నాం నడివేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరూ చెప్పండి ఆమేన్. దేవుడు మనస్తుతి ఆరాధన అంగీకరించి కీర్తన ధర మహిం పొంది తన యొక్క వాక్కు ధర మనందరితో దాసును అభిషేకించి మాట్లాడుతున్న మన దేవునికి అందరూ ఆకాశంలో చేతుల పైకి మీరు చప్పలు కొడుతూ స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా 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 చెప్పాలి. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా చెప్పాలి. స్తోత్రం 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 హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథాలు తీసుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి 108వ సంకీర్తన మొదటి నుండి చివరి వరకు ఉత్తర ప్రత్యుత్తరములుగా మనం చదువుకుందాం. మొదటి వచనం ఒకరు చదువుతారు, రెండవ వచనం మనం అందరం కలిసి చదువుదాం. 13 వచనాలు ఉన్నాయి. మన మధ్యలో ఉండేటువంటి సంతోష్ బాబు చదువుతుండగా రెండుసార్లు అందరూ చెప్తారు. మైక్ ఇవ్వండి. కీర్తన గ్రంథం 108వ సంకీర్తన మొదటి నుండి చివరి వరకు ఉత్తర ప్రత్యుత్తరములుగా చదువుకుందాం. ఒక వచనం సంతోష్ బ్రదర్ చదువుతుండగా రెండవ వచనం మనం చదవాలి. దేవా, నా హృదయము నిబ్బరముగానున్నది. నేను పాడుచూ స్తుతిగానం చేసేదను. నా ఆత్మ పాడుచూ గానం చేయను. స్వరమండలమా సితారా మేలుకొనుడి, నేను వేకువనే లేచెదను. జనుల మధ్య నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ప్రజలలో నిన్ను కీర్తించెదను. యెహోవా, నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది, నీ సత్యము మేఘములంత ఎత్తుగానున్నది. దేవా, ఆకాశం కంటే అత్యున్నతుడవుగా నిన్ను కనపరుచుకొనుము. నీ ప్రభావము సర్వభూమి మీద కనబడినిమ్ము. నీ ప్రియులు విమోచింపబడినట్లు నీ కుడి చేతితో నన్ను రక్షించి నాకు ఉత్తరమిమ్ము. తన పరిశుద్ధతతో తోడని దేవుడు మాట ఇచ్చున్నాడు. నేను ప్రహర్షించెదను, షేకెమును పంచిపెట్టెదను, సుక్కోతు లోయను కొలిపించెదను. గిలాదు నాది, మనష్షే నాది, ఎఫ్రాయిము నాకు శిరస్త్రాణం, యోధ నా రాజదండము. మోయాబు నేను కాళ్ళు కడుగుకొని వెళ్ళే పల్లెము, ఏదేము మీదకి నా చెప్పు విసిరివేయుదును. ఫిలిస్తీను బట్టి జయోత్సవం చేసి ఉన్నాను. కోటగల పట్టణములోనికి నన్ను ఎవడు తోడుకొని పోవును? ఏదోములోనికి నన్ను ఎవడు నడిపించును? దేవా, నీవు మమ్మను విడనాడి ఉన్నావు గదా. దేవా, మా సేనాలతో కూడా నీవు బయలుదేరుట మాని ఉన్నావు గదా. మనుషుల సహాయము వ్యర్థము, శత్రువులను జయించుటకు నీవు మాకు సహాయము దయచేయము. 13 వచ్చిన అందరం కలిసి చదువుదాం. దేవుని వలన మేము శూర కార్యములు జరిగించదము, మా శత్రువులను అణగదొరుకువాడు ఆయనే. పరిశుద్ధ వాక్యము దేవుడు మన వినికిడిలో ఫలింపచేయును గాక. అందరూ క్రమంగా కూర్చుందాం. దయచేసి యవనస్తులు కొంచెం ముందుకు రాగలరా? అమ్మ ఏంజల్ గారు కొంచెం మీరు వెనకెళ్ళండి, ఆ పాప ముందుకు వస్తారు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి స్తోత్రాలు చెల్లిద్దామా? హల్లెలూయా హల్లెలూయా. దేవుడిచ్చినటువంటి మహాకృపను బట్టి ఈ రోజున మనందరం సజీవులముగా ప్రభు మందిరములో చేరి ఆయన నామాన్ని ఘనపరచడానికి ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను. ఆయన నామాన్ని స్తుతిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా. ఈ దినమును చూడలేని వారు అనేక మంది మట్టిలో కలిసిపోయినప్పటికైనాను ఏ యోగ్యత ఏ ప్రేమ లేని నిన్ను నన్ను మనందరిని ఇదిగో తన సన్నిధానంలో నిలబెట్టిన మన దేవునికి మనం ఏమిచ్చినా రుణాన్ని తీర్చాలి. కాబట్టి దేవుని యొక్క సన్నిధానంలో ఎంతగా ఎదగగలమో చనిపోయేంత వరకు, మరణ ప్రాయం వచ్చేంత వరకు కూడా ప్రభువులో ముందుకు సాగాలని దైవజనుడిగా సంఘ కాపురిగా మీకు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం. ఏదేమైనాను ఈరోజు మనకి 3వ ఆదివారం కనుక దైవజనులు సుందరవాయి గారు మన మధ్యలో చాలా సంతోషం. వారు వచ్చి దేవుని మాటలు అందిస్తుండగా గట్టిగా చప్పలు కొడుతూ వారిని మన ప్రేమతో ఆహ్వానిద్దాం. గట్టిగా 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 హల్లెలూయా. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడా, ప్రేమ స్వరూపుడా, దయగల మా తండ్రి, నీ ఘనమైన నీ బంగారు పాదాలకు వందనాలు నాయన. ఏమిచ్చి మీ రుణం తీర్చగలము? ఏటగడవు నుండి, నాశన గారి తెగుల నుండి ఇశ్రాయేలు కాపాడువాడు కొనుకడు నిద్రపోకుండా కంటికి రెప్ప కాచి కాపాడి
ఆరోగ్యాలు ఇచ్చి మా ప్రభ మీ పీదాసులు నాయన మరి ఇసాగయ్య గారు అమ్మగారు వారి బిడ్డలు ప్రవీణ్ కిషన్ కోడలు ఈ సంఘాన్ని మీరు ఎంతగానో వారికి ఇచ్చి నా ప్రభ ఇంతగానో నాయన నిన్ను మహింపరిచి కీర్తించి గణపరిచారు. నేను అయోగ్యుడను ఎన్నిక లేని వాడను పాపలో ప్రధానం అని నన్ను ప్రాయంలో తోడుకొని వచ్చారు. చాలా బలహీనుడుగా ఉన్నాను మీకు తెలుసును. ఏదేమైనా నీ సన్నిధిలో ఒక దినము గడిపితే ఏ దినముల కంటే శ్రేష్టమన్నారు. దాన్ని నాయన పురస్కరించుకుని నీ సన్నిధిలో గడపడానికి వచ్చాను నాయన. నేనే ఇజ్జలేని పామరును మీ నామానికి గగనము చీల్చుకుని వచ్చి అన్నాడు మాట్లాడిన దేవుడు, గాబ్రియల్తో మాట్లాడిన దేవుడు, జకర్యాతో మాట్లాడిన దేవుడు, ఆయన దూపమిత్రుడి దూత దిగవచ్చింది నాయన. ఈ మధ్యాహ్న కాలంతో మీరు దిగరండి, ఈ బిడ్డలతో మాట్లాడి నీ నామానికి ఘనత మహిమ తీసుకోమని నీ ప్రియ కుమారుడు అతి శ్రేష్టమైన నామములో నేను మిక్కిలి నేను చేరుకున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. అందరూ సెకండ్ తీసుకున్నారా? ఇంకా మీకు అక్కడ మాటలు లేవా? అందరు తీసుకున్నారా? మంచిది. ఈ అవకాశం ఇచ్చిన మా ప్రియులు మరి అమ్మగారు, తన కుమారుడు ప్రవీణ్, ప్రసన్న, కోళ్ళ గారు, పాశ్రమ గారు ఇంకా ముందుకు జరగమన్నారు. కూడిన మీ అందరికీ ఇవాళ ప్రార్థనకి రాని వారు కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ఈ అవకాశం నాకు ఇచ్చారు, మంచిది. అసలు నేను రాలేనేమనుకున్నాను. నేను నా ప్రసన్న ఫోన్ చేసేటప్పటికి నా పరిస్థితి బాగలేదు. ఇవాళ రాలేనేమనుకున్నాను. దేవుని కృపను బట్టి ఆయన నడిపించుకొచ్చాడు. ఎలాగా ఆయన నడిపించారో మీరంతా ప్రార్థన పూర్వకంగా మీ దాసులు మా మధ్యకి వచ్చారు. ఆయన బలహీనులుగా ఉన్నారు. ఆయనతో మీరు నడిపించమని మీ మనసులో అందరూ ప్రార్థన చేయండి. ఆయన ఎలా వాడుకుంటారో ఆయన చిత్తం. ప్రియ దేవుని బిడ్డలారా, మన దేశం ఏ దేశం? భారతదేశం. ఈ దేశాన్ని కాపాడమని, కరుణించమని మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రసంగాలు కాదు, పాటలు కాదు, ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఇప్పుడు ఈ దేశంలో ఏం కరువు అయిపోయింది? ప్రార్థనలు ఏమండి? లిమిట్, అంత లిమిటెడ్, అంతా చాలా బీజు చర్చలుగా ఉన్న ప్రార్థన ఎక్కడా లేవు. ఇవరకు రేయింబగలు 3 దినాలు, 4 దినాలు, 5 దినాలు, 7 దినాలు ఉపవాసాలు ఉండి కన్నీరు కార్చి దేవాలయంలో అంగలార్పార్చేవారు. ఇప్పుడు మీరు ప్రార్థనకి, అమ్మా మీ ఊరు ప్రార్థనకి వస్తున్నానంటే 9 దాటాక రండి అంటున్నారు. ఇప్పుడురా సాయంకాలం 9 దాటాక రమ్మంటున్నారు ప్రార్థనకి. అప్పటికి ఏమైపోతాయి? సీరియళ్ళు 9 అయ్యేటప్పటికి ఏమి రావు, సీరియల్ ఆగిపోతాయి. అప్పుడు రమ్మంటున్నారు ప్రార్థనకి. అలా ఉంది మన భక్తి. అందుచేత ప్రియదేవుని సంగమా, మన దేశం, మన భారతదేశం ఎలా ఉంది? ఎటు చూచిన గాని ఎంతగానే ఉన్నది, ఎటు చూచిన గాని ఇంతగానే ఉన్నది. నా దేశమును, నా భారతదేశమును రక్షింపవా నా యేసయ్యా. నా దేశమును, నా భారతదేశమును రక్షింపవా నా యేసయ్యా. ఎలా ఉంది మన దేశం? ఎటు చూసినా ఇంతగా. ఈ మధ్యలో మీకు ఇంతలో ఏం కనపడలేదా?
తాడేపల్లిగూడు కాదు, జంగారెడ్డిగూడు. మా అబ్బాయి అక్కడ పనిచేశాడు. జంగారెడ్డిగూడు బ్యాంకులో బంగారం, తాగడేసుకునే బంగారం, అది ఏదో బ్యాంక్ పేరు చెప్పాడు, కోఆపరేటివ్ బ్యాంకా ఏదో బ్యాంకు. నీ బంగారం నా బంగారం అంశం ఉండి తాగాడి పెట్టుకుంటే ఆ బంగారం, ఆ బ్యాంకులో బంగారం అంతా ఏమైపోయింది? లాకర్లో ఉన్న బంగారం అంతా బయటికి వెళ్ళిపోయింది. లాకర్లో ఏమున్నాయి? ఏమేమి పెట్టారు లాకర్లో? ఆ పనిముట్లు లేవు. 25 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు, 40 లక్షలు తాగాడి పెట్టుకున్నవాళ్ళు. గోళ్ళు గోళ. ఏ దేశం ఇది? భారతదేశం, పశ్చిమ గోదావరి జిల్లా, జంగారెడ్డిగూడెం బ్యాంకులో ఏమైపోయింది? మాయమైపోయింది. ఇంకా ఎటు చూచినా యవనస్తులు పరిస్థితి ఎలా ఉంది? దేవునికి ఇష్టలుగా నడుచుకున్నామా లేదా? మన తల్లిదండ్రులు బిడ్డల్ని క్రమశిక్షణలో పెంచకపోతే చివరికి ఆ తల్లిదండ్రులకి ఏమవుతుంది? కన్నీరు, కష్టాలు తప్ప సంతోషము ఉండదు. బిడ్డల్ని క్రమశిక్షణలో పెంచాలి. నాకు 3 బిడ్డలు, 2 అమ్మాయిలు, 1 అబ్బాయి. నేను ప్రాంతంలో బిడ్డలు పెంచాను. వాళ్ళ పిల్లల్ని పెంచలేకపోయాడు. అర్థమైతే నా మాటలో? భక్తి కాదు ప్రాముఖ్యం. మన ఇల్లు మనం చక్క పెట్టుకోవాలి. ప్రియాదేవుని దేవుని నేను 3 బిడ్డలు. నాకు మా పెద్ద పాపకు కూడా బైబిల్ ట్రైనింగ్ ఇవ్వాలని చాలా ప్రయత్నం చేశాను. నాకు చేపల కూర అంటే బాగా ఇష్టం. జల్లలు దొరికినాయి, జల్లలు పట్టుకొచ్చాను. ఆ పాప ఆ జల్లలు చేసి అది ఆత్మర్పుకుంటే ఆ కాల్లో జలములు దిగిపోయింది. ఆ పిల్లకి 7 క్లాస్ చదువుతుంది. చాలా ప్రయత్నం చేసాం, లాగడానికి రాలేదు. హాస్పిటల్కి తీసుకొచ్చి అప్పుడు జలములు తీయవచ్చేసింది. అప్పుడు 1 నెల ఏం మానేసింది? బడి మానేసింది. ఆ బడి మానేయడం ఏమైపోయింది? ఆగిపోయింది. 7 క్లాస్ దాకా చదివింది ఆ పిల్ల, పెద్ద పాప. ఆ పిల్లలు కూడా మరి బైబిల్ ట్రైనింగ్లో మరి పెంచాలనుకున్నాను. నేను చేసిన పొరపాటుకి ఆ బిడ్డ 7 లక్షలు ఆగిపోయింది. దేవుని బిడ్డలారా, ఎందుకు చెప్తున్నానో ఒకసారి ఆలోచించుకోవాలి. మన పాపములు మన అంటే వస్తాయి. ముందో అనుకో ఎప్పటికప్పుడు మన చేసిన పాపాలు, మన క్రియలు మన అంటే నువ్వు వెళ్ళిపోవచ్చు. ఎవరికి అంటుకుంటాయి? నీ పిల్లలకి నీ సంతానం అంతా కూడా అంటుకుంటుందని లేఖనాలు మనతో మాట్లాడుకుంటూ వచ్చాయి. ఇటువంటి పాప శాపాలు పరిహరించబడాలంటే ఎవరి దగ్గర రావాలి? దేవుని దగ్గరకు వచ్చారు. మీరు మంచిది. మీ అందరికీ వందనాలు. బాగున్నారమ్మా? ఎప్పుడు వచ్చారు? మీ అయ్యగారు ఎప్పుడు రమ్మన్నారు ప్రార్థనకి? చెప్పారా? టైం చెప్పారా?
చెప్పలేదు. క్రమశిక్షణ లేని భక్తి, భయం లేని భక్తి, మా భయం లేని భక్తి. ఆ భక్తి పరలోకానికి వెళ్ళదు. భయము భక్తి వణుకుతో రావాలి దేవుని సన్నిధికి. ఎలా రావాలి? అయ్యి బాబు ఎప్పుడు పెడతారు ప్రార్థన, అయ్యి బాబు వెళ్ళిపోవాలని ఏముండాలి? నీలో భయం ఉండాలి. ఆ భయము లేదు. గరానా ప్రార్థన, గరానగా వచ్చి గరానగా వెళ్ళిపోతే ఆయన నీ పట్ల గరానగానే ఉంటాడు. చాలా జాగ్రత్తగా ఉండండి. ప్రియ దేవుని, నాకు అరగంట ఇచ్చారు, అప్పుడు అరగంట అయిపోయి ఉంటుంది. నేను త్వరగా వెళ్ళి నేను ముగించేస్తాను. ప్రియ దేవుని బిడ్డలారా, మరి జనముల చెడ్డవి కనుక సమయాన్ని పోనీక అజ్ఞాని వాళ్ళు కాక జ్ఞానంతో మనం కొంచెం ఈ దేవుని మందిరంలో 2-3 మాటలు జ్ఞాపకం. ఇవాళ పాఠములు పాత నిబంధన పాఠం మాకు ఇచ్చిన పాఠంలో ఎహెస్కేలేనా మీకా 7:20 త్వరగా అందించండి. దోషం అమ్మాయి ఏమి పరిశోధించి మన చేసిన దోషమును పరిహరించి వాళ్ళు చేసిన అతిక్రమణ విషయమై అబ్బా పట్టణం చెప్పట్లో ఆయన క్షమించే దేవుడు. అలలోయ నీవు చేసిన పాప పంకిలమైన పాపము శాపాలు తీసివేయటానికి మనిషి కుమారుడిగా ఈ లోకానికి తన తండ్రి పంపించాడు. నీ పాపములు శాపములు పరిహరించేవాడు భూలోకంలో ఎవరైనా ఉన్నారా అని అంటే ఎవరు లేరు. ఈయన తప్ప ఎవరు లేరు. మీకా ప్రవక్త మాట్లాడతాడు. ఇంకా ముందుకెళ్ళండి. నీకు సముడైన దేవుడు ఉన్నాడా? ఈ భూలోకములో ఎవరైనా అటువంటి వారు ఉన్నారా లేదా అని పరిశోధించుకోవాలి. అయ్యగారు పాడతారు పాట. పరిశోధించి నన్ను ఆవరించావు, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. కూర్చుండుట నేలేచియుండుట, కూర్చుండుట నేలేచియుండుట బాగుగా ఎరిగి ఉన్నావు రాజా, బాగుగా ఎరిగి ఉన్నావు. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. హల్లెలూయా. పరిశోధించి తెలుసుకున్న దేవుడు భూలోకంలో ఎవరైనా ఉన్నారా? ఆయన తప్ప ఎవరును. అటువంటి దేవాది దేవుని ఆరాధించుటకు 12 గంటలకు మీరు వచ్చారంటే మీ భక్తి ఎటువంటి భక్తో మీరు మటుకు మీరే పరిశోధించుకోండి. నేను ఎప్పుడు వచ్చాను ఇక్కడికి ప్రార్థనకి? నేను ఇక్కడికి ప్రార్థనకి ఎన్నింటికి వచ్చాను? 9:30కు వచ్చాను. నాకేం పని లేవా? అమ్మా పనులేవు లేవు. అమ్మా యశమ్మ గారు నాకు పనులేవు లేవా? పొలం వెళ్ళాను, ఆగమాడి కాడికి వెళ్ళాను, ఉరక తోడుకున్నాను, వాన వచ్చేసింది. ఆదివారం మళ్ళీ ఆగమాడి కాడికి వెళ్ళిపోనా? అమ్మా పోతే పోనే అంతా ఆయనే చూసుకున్నాను అని నేను ప్రాంతానికి పరిగెత్తుకుంటూ వచ్చాను. హల్లెలూయా. అటువంటి భయము భక్తి ఉంటే దేవుడు నిన్ను ఎడవడు ఎడబాయడు. అందుకనే ఈ మీకా ప్రవక్త మాట్లాడుతున్నాడు. ఇంకా ముందుకెళ్ళు.
వారితో సముడైన వాడు ఉన్నాడా? ఉన్నాడా? ఆయన కనికరము చూపుటయందు ఆయన కనికరము చూపే దేవుడు. హల్లెలూయా. సంతోషించేవాడు కనుక నిరంతరము పాపముంచడు. నిరంతరం నీ మీద ఆశీర్వాదం గారు నిరంతరం నీ మీద కోపముంచడా. కొట్టా చెప్పట్లే. కోపించాడా మన పని, కోపగించాడా మన పని. నిరంతరము ఆయన నీ మీద కోపముంచడు. కోపముంచడు. ఆయన మరలా మన యందు జాలిపడును. మరలా మన యందు జాలిపడును. మన దోషములను అణిచివేయును. మన దోషములు అణిచివేయును. వారి పాపములన్నిటిని సముద్రపు అగాధములలో నీవు పడవేతువు. ఎక్కడికి మోసుకెళ్ళిపోయాడు? హల్లెలూయా. హల్లెలూయా. నీ పాపము నా పాపములు ఎక్కడ మోసుకెళ్ళాడు? సముద్రగాధములు. సముద్ర అగాధ జలములకు మోసుకెళ్ళాడు. పూర్వకాలమున నీవు మా పితరులైన అబ్రహాము యాకోబులకు ప్రమాణము చేసిన ఈపి మీద స్తోత్రం. పాపము, నా పాపము ఈపి మీద మోసుకుని అగాధ జలములో పడేశాడు. కొట్టా చెప్పట్లేదు. హల్లెలూయా. 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 అగాధ జలములో పడేశాడు. అటువంటి దేవుణ్ణి ఎలా ఆరాధించాలి? ముందుకెళ్ళి పూర్వకాలమున నీవు మా పితరులైన అబ్రహాము యాకోబులకు ప్రమాణము చేసిన సత్యమును కనికరమును నీవు అనుగ్రహింతు. దేవుడి మాటలు దీవించును. ప్రియా దేవుని ఎవరితో చేశాడు ప్రమాణం? మనం అబ్రహాము యాకోబులతో చేశాను ప్రమాణం. నీ పట్ల నా పట్ల చేశాడని వెరుగుండి మీరు కందల కాడే దేవుని ఆరాధించే వారు ఉన్నప్పుడు సకల దేవుని మీకు దేవుడు అనుగ్రహిస్తాడని మీకు ఆ ప్రవక్త మాట్లాడుకుంటూ వచ్చారు. పత్రిక పాఠానికి వెళ్తే పత్రిక పాఠం 9వ అధ్యాయం త్వరగా. సౌలింకును ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయను అదే పని హత్య చేయుటయను తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి ఈ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొని ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకుని వచ్చిన దమస్కులోని సమాజంలో వారికి చంపేయడమే. ఏం చేస్తున్నాడు? ఆడి పని అది. పత్రికలిమ్మని అడిగాను. అతడు ప్రయాణము చేయొచ్చు దమస్కు దగ్గరికి వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించాను. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా, నీ వేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. ప్రభువా నువ్వెవడవని అతడు అడిగగా, వినిపించు ప్రభువా, వినిపించు ప్రభువా. ఆ స్వరము నిన్ను నన్ను ఎప్పుడైనా ఆ స్వరము ఆకాశం వచ్చి ఆ స్వరము వినిపించినప్పుడు ఎప్పుడైనా చూడగలిగావా? నీ విశ్వాస జీవితంలో అటువంటి విశ్వాసం జీవితంలో ఆ స్వరాన్ని ఎప్పుడైనా విన్నావా? ముందుకెళ్ళండి. ప్రభువా నీవెవడు అని అతడు అడుగగా ఆయన, నేను నీవు హింసించుచున్న యేసుని లేచి పట్టణములోనికి వెళ్ళుము. అక్కడ నీవు ఏమి చేయవలనో అది నీకు తెలుపబడినని చెప్పాను. అతనితో ప్రయాణము చేసిన మనుషులు ఆ స్వరము వినిరి గాని ఎవరిని చూడక మౌనులై నిలవబడేది. చూడక మౌనులై నిలవబడేది. ఎవరికి కనపడదు అది ఎలుగు? అక్కడ ఎలుగు ఎవరికి కనపడదు? సౌలుకు మాత్రం. సౌలుకు మాత్రమే. ఆ మాట కూడా చెప్పలేరా? స్తోత్రం. ఎంతవరకు మీ భక్తి? స్తోత్రం. ఎల్లోళ్ళందరూ మౌనైపోయారు. అది ఎవరికి కనపడలేదు. కేవలం ఎవరికి కనపడదు? సౌలుకు మాత్రమే కనపడదు. సౌలు నేల మీద నుండి లేచి కన్నులు తెరిచినను ఏమీ చూడలేకపోయాను గనుక
వారు అతని చేయి పట్టుకొని దమస్కులోనికి నడిపించారు. నడిపించారు. అతడు 3 దినములు చూపు లేక 3 దినములు చూపు లేక అన్నపానములేమి పుచ్చుకొనకుండెను. దమస్కులో అననీయ అని ఒక శిష్యుడుండెను. చాలా ఇంపార్టెంట్. స్తోత్రం. అననీయ అనే ఒక శిష్యుడుండెను. ప్రభు దర్శనమందు ప్రభు దర్శనమందు అననీయ అని అతను పిలువగా అతడు ప్రభువా ఇదిగో నేనున్నానెను. అందుకు ప్రభు నీవు లేచి తిన్ననిదనబడిన వీధికి వెళ్ళి యోదాను వాని ఇంట తార్సువాడైన సౌలు అనువాని కొరకు విచారించుము. ఎవరి కొరకు? తార్సువాడైన సౌలు కొరకు విచారించు. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. ఆడు భూమటి కాగలేదు. ఆడికెళ్ళి నువ్వు బుద్ధి చెప్పు అని పంపించినాడు. ఏమని మాట్లాడతాడు చూద్దాం. అతడు అననీయ అని ఒక మనుషుడు లోపలికి వచ్చి తాను దృష్టి పొందినట్లు తల మీద చేతులుంచుట చూచి ఉన్నాడని చెప్పాను. అందుకు అననీయ ప్రభువా ఈ మనుషుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడని అతని గూర్చి అనేకుల వలన వింటిని. ఇక్కడను నీ నామమును బట్టి మహా దుర్మార్గుడు ఈడికి చేయమన్నాడు నువ్వు ప్రార్థన అని దేవుడిని అడిగితే దేవుడు ఏమిచ్చాడంటే అతడు నా సాధనలో నచ్చాడు కింద. ఆమేన్. ఇక్కడను నీ నామమును బట్టి ప్రార్థన చేయవనందని బంధించుటకు అతడు ప్రధాన యాజకుల వలన అధికారం పొంది ఉన్నాడని ఉత్తరం ఇచ్చాను. అందుకు ప్రభు నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలుల ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. హల్లెలూయా. ఇతను నా ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు, అందుకని పంపించాను అని చెప్పి అతన్ని మార్చినట్టుగా మా చూడగలుగుతాం. విజయదేవుని బిడ్డలారా, సువార్త పాఠములు తప్పిపోయిన కుమారులు కనిపిస్తారు. లోకా సువార్త 15వ అధ్యాయం 32 వరకు ఆయన ఇట్లనే 2 కుమారులు నేను చిన్నవాడు తండ్రి బాగా మిమ్మల్ని అడగగా పంచిపెట్టండి. ఇదంతా మనకు తెలుసు కదమ్మా, తెలుసా తెలీదా? తెలుసు, కొన్ని 100 సార్లు. ఆయన ఎలా వచ్చాడు తండ్రి దగ్గర? ఎలా వచ్చాడు? మీరు పరలోకమైన తండ్రి దగ్గరికి తప్పిపోయిన కుమారుడు తండ్రింటికి ఎలా వెళ్ళాడు? జీవాధిపతి అయిన యేసు మీకు తండ్రి, ఆ ఇంటికి మీరు ఎలా వెళ్ళాలి? నేను ముగిస్తున్నాను, చూసుకోండి. మరి ఆ తండ్రి, ఆ కుమారుడు, ఆ తప్పిపోయిన కుమారుడు తండ్రింటికి ఎలా వెళ్ళాడు చెప్పలేరా? బాయ్. కుమారుడు తండ్రి దగ్గరికి వస్తున్నాడు. ఎలా వస్తున్నాడు అంటే చెప్పలేదు. నో, సారీ దారి తప్పి దూరమైతే నేను కోరి దోషిలొద్ది చేరవచ్చినాను. సారీ దారి తప్పి దూరమైతే నేను కోరి దోషిలొద్ది చేరవచ్చినాను. ఏసన్నా ఓసన్నా నీవే నాకు నీడన్నా, లేరు తోడు నాకు దారి నీవన్నా. ఓసన్నా ఏసన్నా నీవే నాకు నీడన్నా, లేరు తోడు నాకు దారి నీవన్నా. తప్పిన తరలిపోయి నా
చేసియున్నాను దేహి దేహి ఆలోచ దోషిలోకిని పాయి అని దేహమా పాదామ ప్రీతి. హల్లెలూయా. ఎలా వచ్చాడు? సారీ అంటే క్షమించిన ఆయన. సారీ సారీ దారి తప్పి దూరమైతే నేను కోరి దోషిలోకి చాలా వచ్చినాను. ఎలా వచ్చాడు? రెండు చేతులు జోడించి సారీ చెప్పి పాదాన పడ్డాడు. మీరు ఎప్పుడు వచ్చారు? ఎప్పుడు వచ్చారు? ఎలా రావాలి తండ్రికి? కుమారుడు వచ్చినట్లు. అర్థమైనా? కుమారుడు వచ్చినట్లుగా పరలోకమైన తండ్రి దగ్గరికి వస్తే ఆయన నీ పాపములు నా పాపములు ఏం చేస్తాడు? కడిగి పవిత్రపరిచి క్షమించి అగాధ జల మీదకి ఆయన మోసుకుని పోతాడు. తప్పిన బిడ్డనై తరలిపోయినాను, తప్పులు చేసి కప్పుకునియాను, దేహి దేహి ఆలోచ దోషిలో గీతి పాయి అని నేను పాదామ ప్రీతి. ఆయన పాదాల దగ్గరికి తప్పుపోయిన కుమారుడు వచ్చినట్లుగా మీరందరూ రావాలని నేను కోరుతున్నాను. ఆయన తప్పిపోయిన కుమారుడు వచ్చినప్పుడు పాపములు క్షమించి ఆ కుమారుడికి ఏమి ఇచ్చాడు? బంగారు ఉంగరం ఇచ్చాడు, ప్రశస్త వస్త్రాలు ఇచ్చాడు, చెప్పులు తొడిగించాడు, కొవ్వుని తోడను. రోజు ఇంటికాడ ఉన్న కొడుకేమి ఏమి ఇవ్వలేదు, కానీ అమ్మేసిన ఆచారం అమ్ముకొచ్చేసిన వాడికి ఏమి ఇచ్చాడు? అన్ని చెప్పులు ఇచ్చాడు, బంగారం ఉంగరం ఇచ్చాడు, మంచి వస్త్రాలు కొట్టించాడు, కొవ్వుని తోడుతోటి విందు చేయించాడు. వీటికి మంట వచ్చేసింది. ఎవరికి వచ్చింది మంట? అది చెప్పలేదు. కాబట్టి దూరముగానే ఉండగానే తన కుమారుని ఏం పెట్టుకున్నాడు? ఒళ్ళు మండిపోతుంది నాకు. ఆ మాట చెప్పండి. ముద్దెట్టుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డ ఆయన మేక ఇవాళ నేను పొద్దునే ప్రభువా నా జీవితంలో 84, 86, 87 సంవత్సరాలు జీవితం గడిపాను ఆయన. నా వల్ల నేను చేసిన నా పాప పంకల మీద నా జీవితంలో నేను చేసిన నా పాపాలు శాపాలు తీసివేసి అగాధాల మీద మోసుకెళ్ళావు కాబట్టి అది నా బిడ్డల మీద కానీ నా బిడ్డల మీద కానీ రాకుండా మీరే మోసుకెళ్ళి పవిత్రపరచనని నేను ఆయన కొరకు ప్రార్థన చేసుకున్నాను. అట్టి ప్రార్థన మీరు కూడా చేసుకుని యోబు వలె నీతిమంతుడు యథార్థమంతుడు దేవుని భయభక్తులు కలగాడు ఆ జీవితం జీవిస్తే ఆయన మళ్ళీ తిరిగి మన కుటుంబాలు ఎలా ఉంటాయో కిందకెళ్ళి ఇంటికెళ్ళగా చదువుకోడు. దేవుడి కొద్ది మాటలు దీవించునుగా. మహిమ కలుగును గాక. హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు చక్కటి వాక్యమును మనకు అందించినటువంటి దైవజనులు సుందరవయ్య గారికి కుటుంబం తరపున సంఘం తరపున ప్రత్యేకమైనటువంటి వందనాలు వారికి తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం. రెండు చేతుల పైకెత్తి స్తోత్రాలు. హల్లెలూయా. మీకా గ్రంథము నుండి, అలాగే అపోస్తల కార్యాల గ్రంథము నుండి, అలాగే లోకాసు వార్త నుంచి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి మాటలు మనం విన్నాం. ఇప్పుడు నేను అడిగేటువంటి ఒక ప్రశ్న ఏంటంటే, తండ్రి ప్రేమను పోగొట్టుకున్నవారు ఎవరు? తండ్రి ప్రేమను పోగొట్టుకున్నవాడు ఎవరు? అందరు ఇక్కడ ఉన్నారా? హల్లెలూయా. చెప్పండి. దెర్ ఈస్ నో గిఫ్ట్ హియర్. ఓకే, ఏ గిఫ్ట్ లేదు, మీరు చెప్పండి, నేర్చుకోండి చాలు. తండ్రి ప్రేమను పోగొట్టుకున్నవాడు ఎవడు? గట్టిగా చెప్పండి. చిన్న కుమారుడు, అంతేనా?
దట్ ఈజ్ రాంగ్. అది దేవునికి స్తోత్రం. మనందరం బైబిల్ చదువుతాం కానీ దానిలో ఉండేటువంటి అంతరార్థం గ్రహించలేం. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఒక 3 మాటలు క్లుప్తంగా మీతో జ్ఞాపకం చేస్తాను, సమయం అయిపోయింది. దేవుని యొక్క సన్నిధానంలో దొరికేటువంటి 3 ప్రాముఖ్యమైన విషయాలు. దేవుని సన్నిధి అంటే తండ్రి ఇల్లు అని అర్థం. చెప్పండి, దేవుని సన్నిధి అంటే ఏమర్థం? గట్టిగా చెప్పండి. తండ్రి ఇంటిలో ఏముంటాయి? ఇది మన సబ్జెక్ట్. తండ్రి ఇంటిలో ఏమి ఉంటాయని తండ్రిని గౌరవిస్తున్నావు? తండ్రి ఇంటిలో ఏముంటుందని తండ్రికి భయపడుతున్నావు? తండ్రి ఇంటిలో ఏముంటాయని తండ్రికి అంత గౌరవాన్ని ఇస్తూ ఉన్నావు? ఈ రోజున దేవుని యొక్క సన్నిధానంలో నిలబడి దేవుని వాక్యాన్ని అందిస్తున్నటువంటి నేనైనా, కూర్చొని వింటున్నటువంటి మీరైనా మన పరమ తండ్రి దగ్గర ఎలా ఉన్నాము? ఒక మాట చూపిస్తాను చూడండి. యోహాను సువార్త 14వ అధ్యాయము 2-3 వచనాలు. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. చాలు చాలు అమ్మా, దేవునికి స్తోత్రం. నా తండ్రి ఇంట అనేక నివాసాలు ఉన్నాయి. అందరూ వింటున్నారు వాక్యాన్ని? ఏమున్నాయంట? మాట్లాడాలి, మీరు మాట్లాడాలి. ఏమున్నాయి? ఈరోజు మనకు ఒక నివాసం దొరికితే బాగుండు, ఏదైనా గవర్నమెంట్ ఎత్తే బాగుండు, రాస్తే బాగుండు. మనం ఎన్నో కాగితాలు అట్టుకొని అటు తిరగా ఇటు తిరగా ఎంతోమంది కాళ్ళ వేళ పడ. కానీ దేవుడి దగ్గర ఏమున్నాయంట? మన కొరకు నివాసాలు ఉన్నాయి. చెప్పాలి, ఏమున్నాయి? ఇప్పుడు నివాసాలు ఉన్నాయి, కానీ ఆ నివాసాలను ఉంటున్నావా? ఉండగలుగుతున్నావా? దేవుడు మనకిచ్చేటువంటి ఇంటిలో నువ్వు నేను ఉండగలిగితే ఆ ఇంటిలో ఉండేటువంటి 3 అద్భుతమైనటువంటి విషయాలు మీతో జ్ఞాపకం చేస్తా. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. రండి, పరిశుద్ధ లేఖనంలో రాయబడిన మాట లోకాసు సువార్త 15వ అధ్యాయము 16వ వచన భాగం. వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొని ఆశపడెను గాని ఎవడును వానికి ఏమీ ఇయ్యలేదు. అయితే బుద్ధి వచ్చినప్పుడు, చాలు చాలు చాలు, తండ్రి ఇంట ఉండవలసినటువంటి కొడుకు తండ్రి తర్వాత తనయుడే గనక ఈ తనుడు చేయాల్సినటువంటి కార్యాలు చేయక తండ్రిని విడిచిపెట్టి పారిపోతున్నాడు ఒక పట్టణానికి. అమ్మ, వాక్యాన్ని వింటున్నారా? నిద్రపోతున్నారు? వాక్యాన్ని వినండి, కొద్ది నిమిషాలని వినండి. సంఘంలో వచ్చేది మనం ఎందుకంటే వాక్యాన్ని విని పరలోక రాజ్యానికి చేరడానికి, నిద్రపోయి పరలోక రాజ్యాన్ని పోగొట్టుకోవడానికి కాదు. ఆమె ఆమె ఎక్కడ ప్రార్థన కూడికి జరిగినా రండి 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 అని చెప్పి 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 ఇప్పుడు రండి రండి పరిశుద్ధాత్మని పాట పాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. వాక్యాన్ని శ్రద్ధగా వినండి, నేర్చుకోండి. దేవునికి స్తోత్రం. వాక్యము మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తుంది, మనుషుడు కాదు. ఆమె కొద్ది నిమిషాలు అని చెప్పాగా, కొద్ది నిమిషాల్లోనే పంపించేస్తా. వాక్యాన్ని శ్రద్ధగా వినండి. మీరు చాలా అలసిపోయారు, అసలు వర్షం వచ్చింది, చాలా ముసుగెట్టుకొని అంతెందుకు మేడవరంలో 7 గంటలకి ప్రార్థన అయితే 7 గంటలకి వాక్యం వింటున్నా, 7 గంటలకి ప్రార్థన వింటున్నా, 7 గంటలకి పాటలు వింటున్నా. కొంతమంది యవనస్తులు 10th క్లాసు 9th క్లాస్ చదివేటువంటి బిడ్డలు మేము వెళ్ళి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ప్రార్థన చేసేసరికి దుప్పడం ముసుగెట్టుకుని పడుకున్నారు. నేను అప్పటికి అడిగా వాళ్ళ అమ్మ నాన్నగారు, పేరెంట్స్, అమ్మ పిల్లలు లేపలేదు ఏంటమ్మా చర్చి కంటే? రాత్రి అంతా హోంవర్క్ చేసుకున్నారు. ఏం చేసుకున్నారంట? రాత్రంతా హోంవర్క్ చేసుకున్నారంట, పగలంతా నిద్రపోతారంట. ఆదివారం చర్చికి రాకూడదా? మళ్ళీ యవనస్తులు వాళ్ళు. దేవునికి స్తోత్రం. చెప్పరైతే హల్లెలూయా. నేను మరొక మాట చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ప్రతి ఎక్కడ ఏ కుడి జరిగినా మీకు మెసేజ్ వస్తుందా రావట్లేదా? గ్రూప్లో అమ్మలారా అయ్యలారా గ్రూప్లో మెసేజ్ వస్తుందా? మాట్లాడట్లేదు. వస్తుందా? మరి ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు? రెస్పాండ్ అవరా? మనిషి పోయిన తర్వాత రెస్పాండ్ అవుతారా? మనిషిని పోగొట్టుకున్న తర్వాత రెస్పాండ్ అవుతారా? గమనించండి. ఏది జరిగినా మన మంచి కోసం అని ఆలోచించి పాస్ట్ గారు పెట్టారంటే, ఒకవేళ నువ్వు రాలేనటువంటి ఉద్దేశం ఏదైనా ఉంటే కనుక ఎవరైతే ప్రార్థన కొడుకు పెట్టుకొని ఫోన్ చేయి.
అయ్యా దావిదరాజు గారు ఈరోజు మీ ప్రార్థన కదా, కొంచెం మేము రాలేకపోతున్నాం, ఏమనుకోకండి అని చెప్పండి. లేదంటే తర్వాత ఎప్పుడైనా కలిసినప్పుడు అయ్యా ఇలా రాలేదని చెప్పండి, మాట్లాడండి, తప్పులేదు. దేవునికి స్తోత్రం. ఇంకో మాట కూడా చెప్తాను, ఈసారి నుంచి ప్రార్థన కూడికి ఎవరు పెట్టుకున్న వాళ్ళు మాత్రం అందరికీ ఫోన్ చేయండి. ఆమె ఫోన్ చేయండి, చెప్పండి, అప్పుడైనా మాట్లాడతారు పక్క వాళ్ళకు. అప్పుడైనా కాసేపు ఒక 5 నిమిషాలు 6 నిమిషాలు ఫోన్ చేసి అన్నయ్య ఎలా ఉన్నావు, అక్క ఎలా ఉన్నావు అని మాట్లాడతారు. అప్పుడైనా మాట్లాడండి. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఒక జాగ్రత్తగానండి, దేవుని మందిరములో దొరికేటువంటి, దేవుని ఇంటిలో దొరికేటువంటి 3 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఏంటని అడిగితే, ఈ చిన్న కుమారుడు తప్పిపోయి తండ్రి దగ్గర నుంచి ఏ ఆస్తినైతే తీసుకున్నాడో తీసుకుని వెళ్ళిపోయినటువంటి అతడు దుర్వ్యాపారం చేసి పాడైపోయి అనేక మందితో తిరిగి అనేక రకరకాల సహవాసాలు కూడి ఏదైతే పోగొట్టుకున్నాడో, ఇంత పోగొట్టుకున్నటువంటి ఆ కొడుకు ఒక్కొక్క ఆ దినమున ఆ కరువు వచ్చిన తర్వాత ఆ ప్రాంతంలో ఎవరైతే సంపన్నుడు ఉన్నాడో వాడి దగ్గర పందులు ఉన్నాయి, ఆ పందులు మేపడానికి వెళ్ళిపోయాడు, పనిలో చేరిపోయాడు. ఈ పనిలో చేరిపోయినటువంటి తనకి ఆకలి విపరీతంగా వేస్తూ ఉందేమో, ఈ ఆకలికి తట్టుకోలేక, ఆకలి దప్పులు తట్టుకోలేక ఆ పందులు తినేటువంటి పొట్టు దగ్గరికి వెళ్ళి ఆ పొట్టును తిందామని ఎంతో ప్రయాసపడ్డాడు. కానీ ఏ ఒక్క సహాయం అతనికి, మీరు నాకు బదులు ఇవ్వాలి, ఏ ఒక్క సహాయం అతనికి ఏ ఒక్కరూ సహాయం చేయపోగా అతను ఏమని ఆలోచిస్తున్నాడంటే, ఇప్పుడు 17వ వచనం రాయబడిన మాట, అయితే బుద్ధి వచ్చినప్పుడు. ఆమె చాలు. యవన కాలంలోకి వచ్చినంత మాత్రాన బుద్ధి వచ్చినట్టు కాదు, ఆలోచించాలి. పెద్దవాళ్ళైనంత మాత్రాన బుద్ధి వచ్చినట్టు కాదు. చిన్న వయసులో ఉన్నారు కదా, వీడికి ఏం తెలియదులే, ఏం చేస్తున్నా వదిలే కాదు. బుద్ధి ఎప్పుడు వస్తుంది చెప్పండి? హలో, బుద్ధి ఎప్పుడు వస్తుంది? బుద్ధి ఎప్పుడు వస్తుంది? పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వచ్చినప్పుడు బుద్ధి వస్తుంది. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనలోనికి ఆహ్వానిస్తేనే కదా నువ్వు చేసే తప్పేంటి నీకు తెలుస్తుంది. ఆమేన్. గట్టిగా హల్లెలూయా. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం ఎంత మాత్రం ఆహ్వానించగా, ఎంత మాత్రం స్థలం ఇయ్యక, ఎంత మాత్రం మనలో ఉంచుకొనక, నాకు ప్రార్థన తెలుసు, పాట తెలుసు, ఆరాధన తెలుసు, వాక్యం నాకు తెలుసా అన్నీ ఎప్పుడు చూసిన పాస్టర్ కాదు. బుద్ధి వచ్చినప్పుడు నీ ఆలోచనలు మారతాయి, నీ తలంపులు మారతాయి. ఆమెనానండి, ఊహలు మారతాయి, ఉద్దేశాలు మారతాయి, నీ బ్రతుకు మారుతుంది. ఆయన రాగానే నీలో ఒక కొత్త ప్రపంచమే ఏర్పడుతుంది. ఆమేన్. గలతీ పత్రిక 5:22 వచనంలో, అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, ఆశానిగ్రహం, సాత్వికం. ఇప్పుడు ఇవన్నీ ఈ ఆత్మఫలములో ఉన్నాయి. ఆత్మ అంటే ఏంటి? పరిశుద్ధాత్మ మనలోనికి వచ్చినప్పుడు మనలో చేసినటువంటి ప్రతి తప్పిదం తెలిసి వస్తుంది. ఆమేన్. నువ్వు ఏ తప్పిదం చేసినా నీకు తెలిసి రావట్లేదంటే, పాస్టర్ గారు చెప్పినా నీకు బుద్ధి రావట్లేదంటే, మీ అమ్మ నాన్నగారు గద్దించిన నువ్వేమీ వినట్లేదంటే, నువ్వు ఎంత గర్వాంధుడిగా అయిపోయావు, ఎంత అహంకారిగా మారిపోయావు, ఎంతగా నువ్వు దేవునికి వ్యతిరేకంగా మారిపోయావు. ఆమేన్. చెప్పండి ఆమేన్. నేను ఇంకో మాట కూడా చెప్తానండి, డబ్బట్టుకెళ్ళిపోయినప్పుడు బుద్ధి రాలేదంటారా? డబ్బట్టుకెళ్ళిపోయి ఫ్రెండ్స్తో తిరిగినప్పుడు బుద్ధి రాలేదా? పోనీ కరువు వచ్చినప్పుడైనా మన నాన్నింటికి వెళ్ళిపోతే బాగుండు అని బుద్ధి రాలేదా? పందులు తినే పొట్టు దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆకలి తలమటేస్తుండే పందులు కూడా గెంటేస్తే అప్పుడు అనుకున్నాడంటే, ఓరి నా బ్రతికేంటి, నేనేంటి, మా కుటుంబం ఏంటి, మా తండ్రి ఇల్లు ఏంటి, ఎలా ఉండేది, నేనేంటి ఇలా ఉన్నా, నా పరిస్థితి ఏంటి అని ఆలోచించి అప్పుడు అనుకుంటున్నాడంట, బుద్ధి వచ్చినప్పుడు ఇప్పుడు తండ్రి అంటే ఏముంటాయి గుర్తొస్తాను వీడికి. ఆమె నేను ఇంకో మాట కూడా చెప్తాను, ప్రభు సన్నిధానంలో దొరికేటువంటి వీటిని నువ్వెంత మాత్రం పోగొట్టుకోవద్దు, తోళనాడద్దు, గెంటి వేయద్దు, నాకు తెలుసు అని చెప్పి ఇష్టానుసారంగా ప్రవర్తించద్దు. దేవునికి స్తోత్రం. అసలు ఏమున్నాయని అడిగితే మొట్టమొదటిది చదవండి, నా తండ్రి ఇంట ఎంతో మంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. చాలు చాలు చాలు. మొట్టమొదటిది, నా తండ్రి ఇంట సమృద్ధి ఉంది. ఆమె
గట్టిగా చెప్పండి ఆమె. నా తండ్రి ఇంటి ఏముంది? అందరూ చెప్పాలి ఏముంది? సమృద్ధి. ఈ సమృద్ధి లేక ఈ రోజున ఎంతో మంది ఎన్నో రీతిలుగా అప్పులు చేసి తిప్పల పడుతున్నారు. ఆమె అప్పులు చేసి అప్పులు ఎవరు చేయమన్నారండి? చెయ్యి, నీకు ఎంత కావాలో అంతే ఇస్తున్నారు కదని మరీ వెళ్ళిపోమాక. ఆమె ఈ రోజున 1000 రూపాయలు అవసరం అయితే పర్లేదు కదా, ఇచ్చాడు కదా అని చెప్పి రేపొద్దు 2000 అడుగుతావు, 2000 కదా 1,00,000 అడుగుతావు, ఆ 1,00,000 కాస్త 2 లక్షలు ఇలా పెరిగిపోతానే ఉంటా తప్ప నీకు ఇచ్చినటువంటి అమౌంట్ ఎదుటి వాళ్ళకి ఇవ్వడానికి మనసు రాదు మళ్ళీ మనకి. దేవునికి స్తోత్రం, గట్టిగా హల్లెలూయా. మొట్టమొదటి విషయం ఏంటంటే, ఒకటి ఆయన సన్నిధానములో ఆ తండ్రి ఇంట ఇదిగో మనం ఆరాధిస్తున్నటువంటి దేవుని దగ్గర ఏముందని అడిగితే సమృద్ధి ఉంది. ఆమేన్. చెప్పాలి ఏముంది? ఇప్పుడు సమృద్ధికి ఒక మాట చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఇశ్రాయేలు ప్రజలు ఎప్పుడైతే ఆ ఐగుప్తు దేశాన్ని విడిచిపెట్టి కనాను దేశానికి ప్రయాణమయ్యారో, ఈ ప్రయాణం అంతటిలో నా దేవుడు 40 సంవత్సరాలు వారు వేసుకున్నటువంటి గుడ్డ చెప్పాలి, వారి బట్టలు పాతగిలలేదు, చిరిగిపోలేదు, వారు వేసుకున్న చెప్పులు అలా సొత్తరేంటండి అరిగిపోలేదు. 40 సంవత్సరాలు వాళ్ళు, వాళ్ళ పిల్లలు, భార్యలు, ముదుమలు అబ్బాబ్బాబ్బా ఈ 40 సంవత్సరాల కాలంలోని పిల్లలు కంటేనే ఉన్నారు, ఎత్తుకుంటూనే ఉన్నారు, మోసుకెళ్తూనే ఉన్నారు, కనాను దేశానికి ప్రయాణం వెళతానే ఉన్నారు. వెళ్ళేటువంటి ప్రయాణంలో ఎన్ని సంవత్సరాలు పోషించాడు ఆయన? ఆమె ఇప్పుడు పోషించలేదా? నా దేవుడి దగ్గర సమృద్ధి లేదా? ఇంకో మాట చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఈ 40 సంవత్సరాల కాలంలో వారిని పెంచి పోషిస్తున్న దేవుణ్ణి మర్చిపోయారు వాళ్ళు. ఈ 40 సంవత్సరాల్లో ఆహారం పూరేళ్ళ అసలు ఇంత పగట కాలంలో, ఉదయకాలంలో ఇంతగా ఇలాగా విస్తారముగా పడిపోయినాయి అంటే అసలు ఎవరు పంపించారా ఈ పూరేళ్ళు అని అవగాహన లేదు, మర్చిపోయారు వాళ్ళు. బండలో నుంచి నీళ్లు వస్తూ ఉంటుంటే అసలు బండలో నుంచి నీళ్ళ అవగాహన లేదు. పోషించిన దేవుణ్ణి ఎన్నో రీతిలుగా విడిచిపెట్టారు. ఇశ్రాయేలు ప్రజలు అలా విడిచిపెట్టారంటే మరి మనం ఎలా ఉన్నాం ఆలోచించండి. ఆదివారం మాత్రమే కనబడేటువంటి భక్తి మనది, మిగతా సమయాల్లో కనబడమా? సమృద్ధిని పొందుకోవా? సమృద్ధిని ఆస్వాదించవా? ఆ సమృద్ధిని పొందుకోవడానికి తండ్రి ఇంటికి రావా? హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఒకటి దేవుని ఇంటిలో, తండ్రి ఇంటిలో, మన దేవుని సన్నిధానంలో ఏముందని అడిగితే సమృద్ధి ఉంది. గట్టిగా చెప్పండి ఏముంది? గట్టిగా చెప్పండి ఏముంది? నీ పక్కన వారికి చెప్పండి, మన తండ్రి ఇంట్లో సమృద్ధి ఉందని చెప్పండి. చెప్పండి గట్టిగా. అవును, నువ్వేం చెప్పవా? ఎవరితో మాట్లాడవా? మాట్లాడు. ఏముంది మన తండ్రి ఇంట్లో? నాతో మాట్లాడు. మన తండ్రి ఇంట్లో ఏముంది? సమృద్ధి ఉంది. ఆమె అప్పుడప్పుడు చూడండి, స్నేహితులు స్కూల్లో మా ఇంటికి రారా, మీ ఇంట్లో ఏముందిరా? మా ఇంట్లో డ్రింక్స్ ఉన్నాయి, మా ఇంట్లో చక్కటి ఫలాలు ఉన్నాయి, రారా మా అమ్మ కోసిస్తుంది అని పిలుస్తారు చూడు. పోనీ తీరాడు తీసుకొచ్చిన తర్వాత ఇలా ఆడతారా? ఎందుకు తీసుకొచ్చావు పిల్లవాడిని? ఎరా ఎందుకు తీసుకొచ్చావు? మనకే లేదంటే వాళ్ళకి అమ్మా నాకు పెట్టపోయిన ఆడికెట్టు అన్న ఫ్రెండ్ అడు. ఆమె చెప్పండి హల్లెలూయా. నా దేవుడు పస్తులుండి మనకు భోజనం పెట్టాడు, మనను పెంచి పోషించడానికి ఆయన సర్వమును తారపోసాడు. ఒక మాట చెప్తాను, భౌతిక పరమైన తండ్రి గురించి ఆలోచించండి. నీ తండ్రి గురించి ఆలోచించి, మీ నాన్నగారి పూర్వదినాలలో ఎంత కాయ కష్టం చేసి ఉంటారు, ఎలా పెంచుంటారు నిన్ను. ఇప్పుడు ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే, సూటు బూటు వేసుకుంటానంటే ఈ స్థాయిలోనికి రావడానికి మా నాన్నగారు ఎంత కష్టపడి ఉంటారు. అమ్మాయి మరి ఆ సమృద్ధిని నేను ఆస్వాదిస్తున్నప్పుడు మా నాన్నగారిని మర్చిపోవచ్చా? నేను మాట్లాడాలి, మర్చిపోవచ్చా? మరి మన తండ్రిని ఎందుకు మర్చిపోతున్నా? భౌతిక తండ్రి అంటే ఇంచుమించు మనతో ఒక వృద్ధాప్యం వచ్చేంత వరకు ఒక 60, 70, 80 వేసుకోండి, ఈ 80 సంవత్సరాలు మనతో. మరి దేవుడు మన పరమ తండ్రి, మన పరలోకపు తండ్రి, యుగాలు ఆయన మనతో ఉంటున్నప్పుడు ఆయన ఎలా మర్చిపోయి తిరుగుతున్నావు? సమృద్ధిని ఎలా పోగొట్టుకుంటున్నావు? ఆమె చెప్పండి హల్లెలూయా. గుర్తుపెట్టుకో, నీ కుటుంబంలో సమృద్ధి ఉందంటే నువ్వు తండ్రి ఇంట్లో ఉన్నావని లెక్క. ఇక్కడ లేకపోతే నీ ఇంట్లో సమృద్ధి అనేది లేనే. మళ్ళీ చెప్తున్నా, గుర్తుపెట్టుకో. నీకు సమృద్ధి కావాలా? తండ్రి ఇంటికి రా, అడుగు, నాన్న నాకు ఇది కావాలని అడుగు.
దేవునికి స్తోత్రం. కొంతమంది పిల్లలు చూడండి, ఏమడిగినా నాన్న అరే ఇప్పుడు తేలేదురా నీకు తెస్తాం అని మాట ఇచ్చిన తండ్రి ఎంతో దూరం వెళ్ళి ప్రయాణం చేసి కష్టపడి సంపాదించిన డబ్బుతో ఎంతో కొంత నా పిల్లడు అడిగాడు కదా, నా కూతురు అడిగింది కదా అని చెప్పి ఏదో ఒకటి కొనుక్కుని ఇంటికి తెస్తాడు. ఆమె మరి నీ కొడుకు నీ కూతురు అంటే అంత ఇష్టం అయితే మరి ఆయన కొడుకులో మనం, ఆయన కూతుళ్ళో మనం, ఆయన బిడ్డలో మనం, మనకి సమృద్ధినివ్వడా? నువ్వు రావాలి కదండి, వచ్చి అడగాలిగా. ఎక్కడెక్కడికి వచ్చి నాన్న నాకు ఇవ్వాలని అడిగితే ఇవ్వడం, ఇక్కడికి రా. ఒకటి సమృద్ధి. 2 పరిశుద్ధ గ్రంథాల 22 వచ్చిన భాగం. అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రమును త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి, క్రొవ్విన దూడను తెచ్చి వధించండి, మనము తిని సంతోషపడదు. దేవునికి స్తోత్రం. 2 విషయం, ఆయన ఇంటిలో తండ్రి యొద్ద సంతోషం ఉంది. తండ్రి ఇంట్లో ఏముంది? గట్టిగా చెప్పండి, ఏముంది? సంతోషం. సంతోషం నాకు సంతోషం, యేసు నాకు ఉంటే సంతోషం, సంతోషం నీకు సంతోషం, యేసునితో ఉంటే సంతోషం. చాలు, దేవునికి స్తోత్రం. ఈ సంతోషం అనేది తండ్రి ఇంటిలో నువ్వు ఉంటేనే దొరుకుతుంది. చెప్పండి అమ్మా, ఇంకో మాట చెప్పని గుర్తుపెట్టుకో. ఇప్పుడు కొడుకు వచ్చిన తర్వాత కొడుకు దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి అతను కౌగులించుకొని ఇంటిలోనికి తీసుకొచ్చిన తర్వాత పని వారందరూ ఉంగరం తీసుకురండి, చెప్పులు తీసుకురండి, ప్రశస్త వస్త్రం తీసుకురండి, కోడిని వధించండి. వీళ్ళందరూ అనుకున్నారు, బొరగొక్కున్నారు, ఎప్పుడూ చెప్పలేనటువంటి ఆయన ఇప్పుడు చెప్తున్నాడు. ఏంటి అసలు ఏంటంట కార్యం, ఏం జరిగింది, ఏదైనా అద్భుతం జరిగింది అని చెప్పి ఈయన చెప్పేంతలోపు వాడు ఆలోచిస్తూ ఉంటుంది. కానీ ఇంకో మాట అన్నాడు, మనము తిని సంతోషపడదాం. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఈ రోజు మనం సంతోషపడే సమయం రా బాబు. అరే కొడుకు వెళ్ళిపోయిన బాధలో ఉన్నాను అనుకున్నారేమోరా నాయన, నా కొడుకు తిరిగి వచ్చాడరా. ఇది సంతోషపడే సమయం. ఎవరైనా చుట్టాలు మన ఇంటికి వచ్చారని ఏం చేస్తాం? ప్రతిరోజు సారు కాసుకునే మనం చుట్టాలు రాగానే ఏం చేస్తాం? పర్లేదు చెప్పండి, ఏం చేస్తాం? అప్పటి వరకు ఆ పిల్లలు అంటారు, అమ్మ ఎప్పుడు సారేనా, ఎప్పుడు పచ్చడేనా, ఎప్పుడు పెరిగేనా. ఇప్పుడు మనం అంటాం చేప ఈరోజు. మన పరిభాషలో, బైబిల్ పరిభాషలో చెప్పండి, ఈరోజు యోనాగర్ర. మనకి ఏంటిది? చేప గురించి ఏం చెప్పాలి? యోనాగర్ అనాలి. చికెన్ గురించి ఏమనాలి? ఈరోజు పేతురు గారు ఉండేవండి మన ఇంట్లో. ఏమండా అలా చెప్తారు ఏంటండి? పేతురు గారిని చంపేసి ఏమైనా ఉండేసారు కాదు. పేతురు ముమ్మారు అబద్ధం ఆడినప్పుడు ఏం కూసింది? కోడం కోసం. ఇప్పుడు ఎవరైనా ఏమని అన్నారనుకో, ఎవరి మీ ఇంట్లో ఏంటి స్పెషల్ అన్నారనుకో, ఈరోజు ఇసాకని వేసామండి. ఇసాక్ అంటే అర్థం ఏంటి? మీరు మేకలా గరుతున్నారు. ఈరోజు ఇసాకని వేసామంటే అర్థం ఏంటండి? మేక, గొర్రె, ఏదో ఒకటి అనుకోండి. దేవునికి స్తోత్రం. ఇసాకని కాదండి, అబ్రాహాము గారిని వేసామండి. ఏంటిది అంటే ఇక్కడికి వచ్చేసరికి ఏది తెలియనట్టుగా. దేవునికి స్తోత్రం. అబ్రహాం, హల్లెలూయా. ఆ మమ్రే గుడారం దగ్గర 18వ అధ్యాయం ఆదికాండంలో దేవుడినటువంటి యెహోవాను చూశాడు. కనులెత్తి చూడగానే 3 కనబడ్డారు. వాడు 3 రాగానే ఇంత వృద్ధాపులు ఉన్నవాడు పరిగెత్తుకుంటూ మేకల మందులకు వెళ్ళిపోయాడు. చక్కటి కొరవినటువంటి దాన్ని చక్కగా తీసుకొచ్చి అమ్మగారికి ఇవ్వగానే అంత వృద్ధాపులు ఉన్న అమ్మగారు శుభ్రంగా ఈరోజు వంట చేయమంటే 3కి వెరీ గుడ్, అటువంటి సౌండ్లే వస్తాయి. 3కి వంట చేయమంటే చాలు ముక్కు అన్నీ నేనే చెయ్యాలి. మరి నువ్వు చెప్పితే ఎవరు చేస్తారా? నువ్వే చెయ్యాలి. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు బాగా ఆలకించండి. ఇది ఇప్పుడు మనం తిని సంతోషపడే సమయం, రండిరా అని అనగానే అందరు కూడా వచ్చారు. ఐగర్ కొడుకు అన్ని తీసుకొచ్చేసి కొడుకు తొడిగించి. కానీ ఇప్పుడు ఆ కొడుకు చాలా సుందరం కనబడగానే ఇప్పుడు అందరూ కూడా తిని తృప్తి పొందుతున్నారు, సంతోషపడుతున్నారు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. భక్తుడు ఇలాగ అన్నాడు, మా నాన్న ఇంటికి నా తండ్రి యేసుని.
మా నాన్న ఇంటికి నేను వెళ్ళాలి, నా తండ్రి యేసుని నేను చూడాలి. మా నాన్న ఇంటిలో ఆదరణ ఉన్నది, మా నాన్న ఇంటిలో సంతోషం ఉన్నది, మా నాన్న ఇంటిలో నాట్యమున్నది. మా నాన్న ఇంటికి నేను వెళ్ళాలి, నా తండ్రి యేసుని నేను చూడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు అందరూ ఎలా ఉన్నారంటే, మా నాన్న ఇంటికి నేను వెళ్ళా, నేను మా నాన్న కొట్టేస్తా, నేను అన్నట్టు కొడతా. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. నేను ఎంత స్పీడ్గా పాడుతున్నానా, డ్రమ్ అంత గట్టిగా వస్తుందా? మీరేంటంటే పాడుకో. ఆ చేతులు లేవారా మీరు? ఎవరికే కొట్టరా? ఎవరిని కొట్టమంటే కొడతా. ఇప్పుడు కొట్టండి. 1 2 3 స్టార్ట్. మా నాన్న ఇంటికి నేను వెళ్ళాలి, నా తండ్రి యేసుని నేను చూడాలి. మా నాన్న ఇంటికి నేను వెళ్ళాలి, నా తండ్రి యేసుని నేను చూడాలి. మా నాన్న ఇంటిలో ఆదరణ ఉన్నది, మా నాన్న ఇంటిలో సంతోషం ఉన్నది, మా నాన్న ఇంటిలో నాట్యమున్నది. మా నాన్న ఇంటికి నేను వెళ్ళాలి, నా తండ్రి యేసుని నేను చూడాలి. దేవునికి స్తోత్రం. ఏముంది మా నాన్న ఇంట్లో? చెప్పండి చెప్పండి చెప్పండి. మీ ఇంట్లో వెరీ గుడ్. అయ్యే ఇంటికి వెళ్తా చారు. పాస్టర్ గారు ఏం చెప్పమంటారండి, నా కొడుకున్నాడు చూసారా, తాగుబోతే అయిపోయాడంటే. మా ఆయన ఉన్నాడండి, ఆయనతో పాటు సొక్కే ఇంటిలో దుఃఖం, బాధ, సంతోషం ఉండదు, సమాధానం ఉండదు. నీ ఇంటిలో ఉండాలంటే ముందు నువ్వు దేవుని ఇంటికి రా, అప్పుడు ఇస్తాడు నీకు. ఆమె గట్టిగా హల్లెలూయా. సినిమా చూసినంతసేపు 2.5 గంటలో 1 గంటలో నీకు ఎంత సంతోషం ఉంటుందేమో, అది అయిపోయిన తర్వాత మళ్ళీ దుఃఖమే. ఆమె గట్టిగా హల్లెలూయా. గుర్తుపెట్టుకో, నువ్వు తండ్రి ఇంట్లో పొందుకోవాల్సిన 3 విషయాలు. 1 సమృద్ధి పొందుకో, 2 సంతోషాన్ని పొందుకో, 3 నేను చెప్పి ముగిస్తాను. 2 ఒక మాట. కీర్తన గ్రంథం 16:11 చివరి మాట, సమయం అయింది. కీర్తన గ్రంథం 16:11 జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము. ఇప్పుడు రండి, లోకాసు వార్త 15వ అధ్యాయము 15వ అందులో రాయబడిన మాట 27వ వచ్చిన భాగం. నీ తమ్ముడు వచ్చి ఉన్నాడు, దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఎవరెవరు నీ తమ్ముడు వచ్చాడ్రా ఇంటికి? అన్నయ్య ఏంట్రా విందేంట్రా, గానాలేంట్రా, పాటలేంట్రా, ఏంట్రా నాట్యాలేంట్రా, ఇవన్నీ అడుగుతున్నాడంట అన్నయ్య. ఒక దాసుని పిలిచి, అప్పుడు ఈ దాసుడు అంటున్నాడు, అన్నయ్య నీ తెలీదా, ఇదిగో నీ తమ్ముడు వెళ్ళిపోయాడు కదా, వాడు వచ్చేసి. ఆమె ఇప్పుడు ఎలా వచ్చాడో చెప్తున్నాడు. నీ తమ్ముడు సురక్షితముగా వచ్చాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఈ ఇంటి నుంచి పారిపోయినప్పుడు ఎలా వెళ్ళిపోయాడో, ఇప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత అతడు సురక్షితంగా వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఈ సురక్షిత ఎక్కడుంటుంది నీకు? ఈ బీమా పథకం ఎక్కడుంటుంది? దేవుని సన్నిధానంలో ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు పోస్ట్ ఆఫీసులో రకరకాల బీమాలు ఉన్నాయి, లేవా? పోస్ట్ ఆఫీసులో అసలు మీరు ఎప్పుడు పోస్ట్ ఆఫీస్కి వెళ్ళలేనట్టు, మీరు ఎప్పుడు బ్యాంకుకి వెళ్ళలేనట్టు, ఏ ఒక్క రూపాయి దానికి కట్టలేనట్టు. దేవునికి స్తోత్రం. అనేక రకరకాల బీమాలు ఉన్నాయా? ఇప్పుడు బీమా కంటే అర్థం ఏంటి? నువ్వు చనిపోయినా రేపొద్దున నీ కుటుంబానికి వచ్చేటువంటి పోషణ, సురక్షితం అని. అంతేనా? దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఏమన్నాడు కీర్తన గ్రంథం 16:11 నీ చేతిలో నిత్యము సుఖములు కలవు. ఇప్పుడు ఆ సుఖము ఎక్కడుంటుందని అడిగితే, అక్కడ వరకు పారిపోయినటువంటి ఆ కొడుకు, అనేక మందితో తిరిగిన ఆ కొడుకు, ఎంతగా డబ్బులు ఖర్చు పెట్టినా రాని సుఖం తండ్రి ఇంటికి రాగానే నా దేవుడు సురక్షితంగా తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు సురక్షితంగా వచ్చినటువంటి కొడుకు ఇప్పుడు ఏమైపోయాడంటే సుఖాన్ని పొందుతున్నాడు. ఆమేన్. ధనవంతుడు లాజరు గురించి మనకు తెలుసు. ఈ ధనవంతుడు యాతన పడుతున్నాడు, లాజరేమో నెమ్మది పొందుతున్నాడు. ఈ ధనవంతుడు ఇక్కడ యాతన పడుతున్నాడు, అక్కడ లాజరేమో నెమ్మది పొందుతున్నాడు. అప్పుడు అబ్రామ్ అంటూ ఉన్నాడు, అబ్రామ్, ఈ ధనవంతుడు అన్నాడు, అబ్రామా ఇదిగో ఆ లాజర్ని పంపించి
ఆ చిటికిని వీళ్ళని నీటిలో ముంచి నాకు కొంచెం దాహంతో లేదంటే నా నాలుకను తడపడానికి పంపించాయనేసరికి, అయ్యా నువ్వు నీ జీవిత కాలం అంతా నువ్వు ఎంతగానో సుఖాన్ని పొందావు. ఏం పొందాడంటే, అమ్మా వినాలి వాక్యాన్ని, నిద్రపోతున్నారు. ఏం పొందుకున్నారు? నువ్వు నీ జీవితకాలం అంతా ఏం పొందుకున్నావు? గట్టిగా చెప్పాలి. దేవుని సందులో లేని సుఖాన్ని పొందాడంట ధనవంతుడు. మరి లాజరు యాతన పడ్డాడు, చాలా బాధపడ్డాడు. ఇప్పుడు అతడు ఇక్కడ నెమ్మది పొందుతున్నాడు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. నువ్వు దేవుని సన్నిధిలో వస్తే, దేవుని ఇంటిలో వస్తే నీకు నెమ్మది, సుఖం, సురక్షిత. ఆమేన్. బయట తిరిగితే చెప్పాలి బయట తిరిగితే సుఖం ఉంటుంది. అది ఎంతకాలం? కొంతకాలం. ఇక్కడ దొరికేటువంటి నిత్య సుఖం, ఆ మాట అర్థం చేసుకోండి. నీ కుడి చేతిలో నిత్యము అంటే అర్థం ఏంటి? అప్పుడప్పుడు అని కాదు, ఈరోజు అని కాదు, రేపు ఇస్తాళ్ళ సుఖం అని కాదు. ఎప్పుడూ సుఖమే. ఎక్కడ? తండ్రి ఇంటిలో. ఆమేన్. గట్టిగా హల్లెలూయా. నీ తండ్రిని విడిచి ఎక్కడికి వెళ్ళొద్దు. నీ తండ్రిని విడిచి ఎక్కడికి పారిపోవద్దు. ఒకవేళ వెళ్ళిపోయావేమో, తిరిగి వచ్చిన నీకు నా ప్రభువు ఇచ్చేటువంటి కొన్ని మాటలు ఏంటో తెలుసా? 1 సమృద్ధినిస్తాడు, 2 సంతోషం ఇస్తాడు, 3 సుఖమునిస్తాడు, సురక్షితనిస్తాడు. నీ జీవితాన్ని ఎంతగానో మేలుకరంగా మారుస్తాడు. దేవునికి స్తోత్రం. అమ్మలారా కళ్ళు తెరవండి. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. ఒక 2-3 గంటల్లో మనం దేవుని సన్నిధానంలో ఉన్నప్పుడు ఆయన ఇచ్చేటువంటి ఆ భాగ్యాన్ని పొందుకునేటువంటి దానిని ఎంత మాత్రం కూడా త్రోసివేసే కూడదు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, నీ తండ్రి ఇంట అనేక నివాసాలు కలవని. ఇదిగో ఆ పరమందున్నటువంటి యేసు ప్రభు చెప్పకనే చెప్పాడు కదా, ఆయన ఇంట ఆ నివాసాలు మనం పొందుకోవాలంటే ఇక్కడున్న మనం ఈ ఇంట్లో రావాలి. ఆమేన్. వస్తున్నావా? మనకే అన్నీ తెలిసని అనుకొని విర్రవీగుతూ ఉన్నావు. ఎన్ని తెలిసినా దేవుని దగ్గరికి వస్తే ఇంకా తెలుపుతాడు. ఆమేన్. ఎన్ని విషయాలు చెప్పుకున్నావు? ఇంకా చాలా ఉన్నాయి. 3 చెప్పా. ఎన్ని? చాలా ఉన్నాయి. 3 చెప్పా. 1, ఎవరికి కావాలి సమృద్ధి? రేజ్ యువర్ హ్యాండ్. సమృద్ధి ఎవరికి కావాలి? చెప్పండి. పర్లేదులే, చెప్పండి ఎవరికి కావాలి? అందుకని మీరు దేశం కోసం ప్రార్థనకి రాదు. కావాలి. ఓకే, వెరీ గుడ్. ఓకే, ఇప్పుడు దించేసేపు చూసారు. అమ్మో, దేవునికి ఇస్తారు. 2 సంతోషం ఎవరికి కావాలా? శుక్ర ఉపాస ప్రార్థనకి రారు. ఇప్పుడు కొన్ని చేతులు దిగిపోయి. ఓకే. 3 సుఖం ఎవరికి కావాలి? దేవునితో. మా శ్రీలాగ్ గారు అసలు ఏది ఎత్తట్లా, ఏది వద్దా మనకే. మీకు ఎందుకంటే మాకు శ్రీమంతుడు ఉన్నాడండి, అన్నీ ఉంటాయండి. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఈ 3 కావాలంటే దేవుని దగ్గరికి రా, ఆయన ఇంటిలో ఉండు. ఈ రోజున హ్యాపీ ఫాదర్స్ డే. ఏ డే? కొంతమంది చాలా వరకు స్టేటస్లు పెట్టారు, చాలా సంతోషించాను. ఆమె కొంతమంది పాస్టర్ గారు ఫోటో కూడా పెట్టారు. మన ఏసాంటి గారు కూడా ఆ ఫోటో పెట్టారు. ఫోటో చాలా బాగుంది. దేవునికి స్తోత్రం. నేను అంటాను, ఆత్మీయ తండ్రిని తల్లిని ఎప్పుడూ మర్చిపోకూడదు. ఆమె మా ఆత్మీయ గురువు గారు సంతోషయ్య గారిని గత రాత్రి మొన్న రాత్రి ఫోన్ చేసి మాట్లాడి, ఆయన హెల్త్ బాగాలేదంట, ప్రార్థన చేయండి. దేవునికి స్తోత్రం. ఆత్మీయ తల్లిదండ్రులు ఎప్పుడూ మర్చిపోకూడదు. నువ్వు ఎంత ఎత్తుకి ఎదిగినా నీ తండ్రి నీ తండ్రే. నువ్వు ఎంత విదేశాలకు వెళ్ళిపోయినా, ఆస్ట్రేలియా వెళ్ళిపోయినా, అమెరికా వెళ్ళిపోయినా, అంటార్కిటికి వెళ్ళిపోయినా, ఎక్కడికి వెళ్ళిపోయినా నీ తండ్రి నీ తండ్రే. ఆమె కాబట్టి ఆ తండ్రిని గుర్తు చేసుకో. పరమందున్న తండ్రి నీకు సమృద్ధినిస్తాడు, సంతోషం ఇస్తాడు, సుఖమునిస్తాడు. అవి పొందుకుందాం. ప్రభు రాజ్యానికి మనందరం వారసులు అవుదాం. అట్టు కృప, అట్టు ఆశీర్వాదం ప్రభు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమె అందరూ మోకరించండి. ప్రార్థన అందరూ కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. మోకాళ్ళు వేయాలి త్వరగా. స్తోత్రం. మోకాళ్ళు, అబ్బాయి బాబోయ్, స్తోత్రం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. తప్పిపోయి వెళ్ళిపోయినటువంటి కొడుకు ఇంటికి రాగానే దండించలేదు తండ్రి, క్షమించాడు తండ్రి. ఈ రోజున నిన్ను కూడా క్షమిస్తున్నాడు. నిన్ను కూడా క్షమించి తనక సమృద్ధిని నీకు ఇవ్వాలనుకుంటున్నాడు, సంతోషము నీకు ఇవ్వాలనుకుంటున్నాడు, ఇదిగో సుఖముని ఇవ్వాలనుకుంటున్నాడు. నిన్ను క్షమించాడు ఆయన. రా తండ్రి ఇంటికి. ఎక్కడెక్కడో తిరిగి సమయాన్ని వృధా చేసుకుంటున్నావు, అటు ఇటు తిరుగుతున్నావు. ఎటు తిరిగినా, ఎంతగా నువ్వు ఎదురు చూసినా ఏది నీ దగ్గరికి రాదు. దేవుని ఇంటికి రా. ఆయన సమృద్ధి పొందుకో, సంతోషమును పొందుకో, సుఖమును పొందుకో.
అన్నీ నీకు ఫ్రీగానే ఇస్తున్నాడు. ఏమైనా అడిగాడా నిన్ను? ఏమైనా అడిగాడా? మరి ఆయన సన్నిధానంలో ఉండవా? ఆలోచించు. ఇప్పటికీ 2026 సంవత్సరాలు, ఇదిగో జూన్ నెల 3వ ఆదివారంలో ప్రభు మనసు ప్రవేశపెట్టాడు. ఎన్ని ఆదివారాలు నువ్వు మానేశావు? ఎన్ని దినాలు నువ్వు పోగొట్టుకున్నావు? సమృద్ధి లేక ఇంటిలో పడి ఏడుస్తున్నావు, దుఃఖపడుతున్నావు. అయ్యో నా బాధ ఎవరికి తెలుసు, నన్ను ఎవరు ఆదరిస్తారని చెప్పి ఇష్టానుసారంగా నీలో నువ్వే కృంగిపోతున్నావు. కొన్ని సందర్భాలలో చావుకు కూడా వెళ్ళిపోయావే. ఎన్నో రీతిలుగా అయ్యో నా కష్టాలు ఎవరు తీరుస్తారని చెప్పి ఏడుస్తూ ఉండిపోయావే. ఇదిగో నీ పరమందున్న తండ్రి నీకు సమృద్ధినివ్వడానికి ఇష్టపడుతున్నాడు. వస్తావా ఆయన ఇంటికి? తప్పిపోయిన కుమారుడు వచ్చాడండి, సమృద్ధి పొందుకున్నాడు. తప్పిపోయిన కుమారుడు వచ్చాడండి, సంతోషాన్ని పొందుకున్నాడు. తప్పిపోయిన కుమారుడు వచ్చాడండి, సుఖమును పొందుకుంటున్నాడు. ఇంకెన్నడూ ఆ తండ్రి నుంచి విడిచిపెట్టి ఎక్కడికి బయటికి వెళ్ళలేదు. ఈ రోజున డబ్బుందని, ఈ రోజున వ్యాపారం ఉందని, ఈ రోజున చేతిలో పనుందని ఇష్టం వచ్చినట్టుగా అనేక మార్లు, అనేక పర్యాయాలు నీ భార్య మాట వినో, నీ భర్త మాట వినో, నీ పిల్లల చదువుల విషయమని ఎన్నో రీతిలుగా మానేస్తావు దేవుని సన్నిధి. ఇప్పుడైనా ఒకసారి ఆలోచించు. నీ తండ్రి నీ కొరకు ఎంత ఎదురు చూస్తున్నాడో. ఆ కొడుకు బయట ఉండగానే లోపల ఉన్న తండ్రి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి కొడుకును కౌగిలించుకున్నాడే. ఈ రోజున నీ తండ్రి నీ కొరకు ఎంత ఎదురు చూస్తున్నాడో ఆలోచించు. వస్తావా ఆయన సన్నిధానానికి? వస్తావా ఆయన ఇంటికి? వస్తావా? ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం. పరిశుద్ధుడైన మా తండ్రి, నీ ఘనమైన పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన, ఇంతవరకు నీ సన్నిధానంలో కొన్ని మాటలు మా అందరితో మాట్లాడుతూ వచ్చారు. ప్రాముఖ్యంగా నీ దాసులు, దైవజనులు సుందర వైద్యాన్ని మీరు అభిషేకించి నాయన చక్కటి మాటలు మాకు అందించారు. నాయన, నీ స్వాత్సమైనటువంటి వారిలో, శేషించిన వారిలో ఎవరైనా తప్పిదము చేస్తామని క్షమించి నాయన వారి ఎడల జాలి చూపి నిత్యము కోపముంచక అయ్యా మీరు ఎంతగానో సంతోషపడే దేవుడిగా అయ్యా వారిని క్షమించి అయ్యా నీ సన్నిధానం నిలబెట్టేవారుగా ఉన్నందుకు నీకు స్తోత్ర. అందుని బట్టి నీకే వందనాలు చెల్లిస్తున్నాం. సమస్తమును నీ ఆధీనంలో ఉంచండి నాయన. మా ప్రియులందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాం. మీరు బలపరిచి నడిపించండి. ఇంకెన్నడూ నీ సన్నిధి మానుకున్నట్లుగా అయ్యా మంచి ప్రేరేపణ కలిగి, ఆలోచన కలిగి నీ సన్నిధానము నుండి కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఎవరు ఏ అవసరతలు ఉన్నారో అన్నీను వెరిగిన దేవుడవు మీరే అయ్యా వారి అవసరతలు తీర్చమని ప్రార్థిస్తూ యేసు నామములో అడిగి పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్. అందరూ లేచి నిలబడదాం. కానుకలు సమర్పించుకుందాం. అందరూ లేచి నిలబడదాం. కూర్చోవడానికి నొప్పులు, మోకాళ్ళు వేయడానికి నొప్పులు, లేచి నిలబడడానికి నొప్పులు, అన్నీ నొప్పులైతే నన్ను ఏం చేయమంటారు? నివారణ ఇమ్మంటారా? దేవునికి స్తోత్రం. అయ్యలారా ఇక్కడ ఉన్నారా? హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. దయచేసి ప్రియులు దావీదు రాజుగారిని ప్రేమించి వారికి ఇచ్చినటువంటి కుమార్తె విషయం కొరకు ప్రార్థన చేద్దాం. ప్రభు ఆ బిడ్డ 2వ మెచ్యూరిటీ ఫంక్షన్ 2వసారి తను అయింది కనుక 5వ రోజున పాపం లేపుతూ ఉన్నారు. వీలైనంత వరకు నేను గ్రూప్లో మెసేజ్ పెట్టాను, వెళ్ళి సందర్శించి ప్రార్థన చేసి రండి. ఆమేన్. హల్లెలూయా. ఒక పాట పాడదాం, మన కానుక సమర్పించి. అంతకంటే ప్రాముఖ్యంగా సంతోష్ అమ్మ గారి యొక్క అల్లుడి గారి ఆదరణ కూడిక 24వ తారీఖు బుధవారం రాజమండ్రిలో కడియం దగ్గర జరుగుతూ ఉంది. మన సంఘం అంతటినీ పిలిచారు. వారొక పెద్దలుడి గారు ప్రసాద్ గారు నాకు ఫోన్ చేసి అయ్యా సంఘంలో చెప్పండి అందరం రమ్మనండి అని చెప్పారు. మరి ఎవరు వచ్చేది ఏమైనా ఉంటే కనుక నాతో చెప్పండి. ఉదయాన్నే బండి ఎక్కితే 10:30కి అక్కడ దిగుతాం, 11ంటికి ప్రార్థన, 1 గంటకి భోజనాలు. అది మీరు ఎంత సైలెంట్గా ఉన్నారంటే అర్థం ఏంటంటే మౌనం అంగీకారం అని. దేవునికి స్తోత్రం. అందరూ ఆలోచించి చెప్పండి. మంచిది. ఒక పాట పాడదాం, కానుకలు సమర్పించుకుందాం. దేవునికి స్తోత్రం. చెప్పండి. హల్లెలూయా. నీ కృపలోనే మమ్ము బ్రతికించావు, నీ కృపలోనే మమ్ము నడిపించావు. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక,
కృప కలుగునుగాక. ఏ పాటి వారము యేసయ్యా, ఏ యోగ్యత మాలో లేదయ్యా. ఏ పాటి వారము యేసయ్యా, థ్యాంక్ యూ లార్డ్. ఏ యోగ్యత మాలో లేదయ్యా. నీ కృపలోనే మమ్ము ప్రేమించావు, నీ కృపలోనే మమ్ము పోషించావు, నీ కృపలోనే మమ్ము ప్రేమించావు, నీ కృపలోనే మమ్ము పోషించావు. యేసయ్యా, యేసయ్యా, పాడండి. యేసయ్యా, 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 యేసయ్యా. దేవునికి స్తోత్రం. దయచేసి మా తాతగారి కొరకు ప్రార్థన చేయండి. ఆశ్రమ హాస్పిటల్ తీసుకెళ్లారు, చాలా బలహీనులుగా ఉన్నారు. ప్రభు వారికి సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చినట్లుగా మొన్నటి కాలంలో మా తాతగారింటికి పక్కనున్న వారికి కొంచెం ఏదో గందరగోళం ఏదో జరిగితే ఆ ఇంట్లో ఉండేటువంటి యవనస్తులు వచ్చి తాతగారిని కన్ను మీద గుద్దేశాడు. యవన కాలంలో ఉన్న అబ్బాయి. తాతగారు ఏం మాట్లాడలేదు, దేని గురించి కాదు, జస్ట్ ఏదో ఒక మనిషి అటు వెళ్తూ ఉంటుంటే ఏదో మాట్లాడబోయి ఎందుకు ఈ గొడవలని చెప్పి నిద్రలో లేచిన ఆయన ఇల్లు అంటున్నారంట ఎందుకు ఈ గొడవలని. వెంటనే వచ్చి గుద్దేశాడు, కన్నంతా వాసిపోయింది. హాస్పిటల్ చూపించారు, ఇంచుమించు సెలైన్లు చాలా ఎక్కాయి. అయినను తర్వాత రోజున బాగానే ఉన్నారని చెప్పి కూర్చొని టిఫిన్ చేశారు. ఉదయకాలం 9ంటికి, నిన్న శుక్రవారం ఉదయకాలం 9ంటికి తింటుండగానే అనుకోకుండా నోట్లోంచి నొరుగు వచ్చేస్తుంది. ఏంట్రా ఏమైందని చెప్తే హాస్పిటల్కి రాశారు. అక్కడికి వెళ్ళిన తర్వాత కొంచెం ట్రీట్మెంట్ ఇచ్చారు, ఇంటికి తీసుకొచ్చారు. దేవుని చిత్తం అయితే ఇప్పుడు మేము బయలుదేరుతాం. తాతగారి ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయండి. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఇంకా చాలామంది బలహీనులు ఉన్నారు. ప్రభు వారందరికీ బలం ఇచ్చునుగాక, ఆస్వాదించునుగాక. మన ప్రియ సంఘబిడ్డ యోసేపు యొక్క కుమార్తె జ్యోతి విషయంలో ప్రభు ఎంతగానో కార్యం జరిగించారు. ఆన్లైన్లో క్విజ్ జరగగానే ప్రభు ఆ బిడ్డకి చక్కటి ప్రైజ్ను అనగా బహుమతిని వారికి ఇచ్చారు. వారు మాత్రమే కాదు, మన ప్రియులు ఆశీర్వాదం గారి యొక్క కుమారులు, పెద్ద కుమారుడు ఆనందం, వాళ్ళ యొక్క సతీమణి అనగా ఆశీర్వాదం యొక్క కోళ్ళ గారు చంద్రిక గారు రాశారు. వారికి దేవుడు బహుమతి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. మన సంఘం నుంచి అనేక మంది దైవ సేవకులుగా, దైవ సేవకులు రాండ్రుగా నా ప్రభు వారిని తయారు చేయనుగాక. ఆమేన్. మీరందరూ ఇక్కడ ఉండకూడదు, ఇంకా వెళ్ళిపోవాలి, కరపత్రికలు పట్టుకుని వెళ్ళాలి, వెళ్ళి సువార్త చెప్పాలి, అందరిని ఇక్కడ తీసుకురావాలి. ఆమేన్. వెళ్ళిపోమంటే వెళ్ళిపోయి పాస్ట్గా వెళ్ళిపోమన్నారు, మేము అన్నాను కాదు, కరపత్రికలు పట్టుకెళ్ళి పంచిపెట్టి దేవుని సంఘం ఉందని రెండని చెప్పాలి. అది సువార్త, అది చెయ్యండి. ఆమేన్. వినబడుతుంది మీకు? వెళ్ళి ఏం చేయాలి? హాయ్ రారా ఆడుకుందాం కాదు, కరపత్రలు ఇచ్చి తీసుకురావాలి. దేవునికి స్తోత్రం. అందరూ అలా చేయండి. మన సంఘం ఎదగపోతే అడగండి. ఇక్కడే కూర్చొని ఏదో భజన చేస్తున్నంత మాత్రం ఏం ఎదగదు. ఆమేన్. పోనీ పిల్లలందరూ ఎదుగుతున్నారంటే వాళ్ళకేం పెళ్ళిళ్ళు వచ్చేసి అన్నాను, పెళ్ళిళ్ళు వచ్చేసి వీళ్ళందరూ పెళ్లి చేసుకుని ఏమైపోతారు? వెళ్ళిపోతారు. కాబట్టి ఎవరు ఎక్కడికి వెళ్ళకూడదు, పెళ్లి చేసుకుని ఇక్కడికి రావాలి. ఆమేన్. దేవునికి స్తోత్రం. మన సంఘంలో 10 పెళ్ళిళ్ళు జరిగినాయి. 10 పెళ్ళిళ్ళు ఒక్క పిల్ల లేదు ఇక్కడ. 10 రోజులు ఎంతమంది? 20 మంది వెళ్ళిపోయారు. మళ్ళీ అడుగుతా అంటున్నారు, మేము ఇక్కడ ఉంటాం పాస్టర్ గారు. ఇక్కడ మళ్ళీ చెప్తున్నా, సంఘం నుంచి ఎవరు వెళ్ళిపోకూడదు, అందరు ఇక్కడికి రావాలి. ఆమె గట్టిగా హల్లెలూయా. అందరు సంఘం వాళ్ళే పెళ్లి చేసుకోండి అంటే ఈ సంఘం దేవునికి స్తోత్రం. ప్రార్థన చేద్దాం, కళ్ళు మూసుకుందాం, అందరు కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు జరిగినటువంటి ఆదివారపు ఆరాధన ఘనంగా జరిగించారు, అందరూ బట్టి నీకు స్తోత్రాలు. విన్న వాక్యాన్ని మా మదిలో ఫలాభివృద్ధి జరిగించండి. మీరు మాత్రమే మహిమ పొందుకోండి. నీ ఇంటిలో సమృద్ధి ఉంది నాయన, నీ ఇంటిలో సంతోషం ఉంది, నీ ఇంటిలో సురక్షిత ఉంది నాయన, సుఖముంది ప్రభు. అనగా నీ సన్నిధానంలో దొరికేటువంటి వీటన్నిటినీ అయా నీ బిడ్డలమగా మేమందరం పొందుకున్నట్టుకు సహాయం చేయండి. ఎన్నో మార్లు తప్పిపోయి తిరుగుతూ ఉన్నాం, ఎన్నో మార్లు కరువును అనుభవిస్తున్నాం, ఎన్నో మార్లు దుఃఖంలో ఉండిపోయాం, ఎన్నో మార్లు అయా నిన్ను చేదరించాం. మమ్మల్ని క్షమించండి, మీరే మహిమ పొందుకోమని ప్రార్థిస్తున్నాం. వచ్చిన మమ్మలను మరలా మీరు క్షమించి, మీరు ఇచ్చిన సమృద్ధి, మీరు ఇచ్చిన సంతోషం, మీరు ఇచ్చిన సుఖము, సురక్షితం అయా మేము అయా చివరి వరకు, అంతము వరకు అనుభవించినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం.
నీ ప్రియబిడ్డలు అర్పించిన కానుకల కొరకు నీ కొందనాలు. రెట్టింపు దేవులతో నింపి నడిపించండి. మీరు మాత్రమే మహిమ పొందుకోండి. బలహీనులందరికీ బలం ఇవ్వండి. మీరే స్వస్థపరిచి లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం. మీరే మహిమ పొందుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో నాయన ఈ యొక్క కలవరి ప్రార్థన మందిర పరిచర్యలు అంచెలంచెలుగా అభివృద్ధిపరచమని యేసునామములో అడుగుచున్నామా పరమ తండ్రి. ఆమెను అయ్యగారు దీవెనిస్తారు. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు సావాసం ఎప్పుడు ఎల్లప్పుడు సదాకాలం బిడ్డలందరికీ తోడుగా నడిపించునుగా కావాలి. స్తోత్రాలు. మీ అందరి కొందనాలు ఇంతటితో ఈ ప్రార్థన కొడుకు ముగించబడింది. రండి, ఇంకెవరైనా ప్రార్థన కొడుకులు పెట్టుకోదలిచిన వారు తెలియజేయండి. 24వ తారీఖున ప్రియులో సంతోషమ్మ గారి యొక్క అల్లుడి గారి జ్ఞాపక ఆదరణ కొడుకు జరుగుతుంది. ఆదరణ